ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో చెదరిపోయినది మా దర్శనము, మందగించినది ఆత్మల భారం, మరచిపోతిమి నీ తొలి పిలుపు, నీ స్వరముతో మమ్ము మేలు కొలుపు. నీ ముఖ కాంతిని ప్రసరింపజేసి నూతన దర్శనమీయుము దేవా. నీ సన్నిధిలో సాగిల పడగా ఆత్మతో మమ్ము నింపుము దేవా, ఆత్మతో మమ్ము నింపుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో పరిశోధించుము మా హృదయములను, తెలిసి కొనుము మా తలంపులను. ఆయాసకరమైన మార్గము మాలో ఉన్నదేమో పరికించి చూడు. జీవపు ఊటలు మాలోన నింపి సేదదీర్చి బ్రతికించు మమ్ము. మా అడుగులను నీ బండ పైన స్థిరపరచి బలపరచుము దేవా, స్థిరపరచి బలపరచుము దేవా. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో మా జీవితములు నీ సన్నిధిలో పానార్పణముగా ప్రోక్షించెదము. సజీవయాగ శరీరములతో రూపాంతర నూతన మనసులతో నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము. నీ కృప చేత బలపడేదము. లోకమునా నీ వార్తను మేము భారము తోడా ప్రకటించెదము, భారము తోడా ప్రకటించెదము. ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా, ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా. ఉన్నతమైన స్థలములలో. థ్యాంక్ యూ. నిన్న మీకు నేను ఒక అసైన్మెంట్ ఇచ్చాను. మరి మీలో ఎంతవరకు దాన్ని చేశారో ఒకళ్ళిద్దరు నాకు వాట్సాప్లో పంపారు. మిగిలినటువంటి వాళ్ళు మరి చేశారో లేదో నాకు తెలీదు. కానీ అసైన్మెంట్స్ మీరు తప్పకుండా చేయాలి. దానివల్ల మీరు అంటే ప్రాక్టీస్ చేసినట్టు.
మనము ఇక్కడ చేస్తున్నటువంటి విషయాలు మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టు అర్థమవుతాం మీరు అసైన్మెంట్ చేయటం ద్వారా. కాబట్టి నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఒకసారి చూద్దాము. తన వాక్యమును గూర్చి యేసుక్రీస్తు చెప్పినటువంటి 9 విషయాలు. ఇవి నేను రిఫరెన్స్లు ఇచ్చాను. వీటిని మీరు మీ యొక్క సొంత పదాల్లో వాటిని రాయండి అన్నాను. ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని రాయండి అన్నాను. మరి ఎంతవరకు రాశారో తెలియదు. ఈ విధంగా మీరు రాసి ఉంటే ఒకవేళ అవి చూడండి. దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని బట్టి అర్థమవుతా ఉంది. యేసు ప్రభు చెప్పినటువంటి దేవుని వాక్యమును గురించే ఆయన వివిధ రకాలుగా చెప్పినట్టు చూస్తున్నాము, దాని ప్రాముఖ్యతను గురించి. తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో వాక్యము విత్తనము లాంటిది అని చెప్పినట్లు గ్రహిస్తాము. యోహాను సువార్త 15:3లో ఆయన మాట పవిత్రపరుస్తుంది మనల్ని అనేది చూసాం. యోహాను 17:17లో ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 8:31-32లో ఆయన వాక్యం వలన మనము సత్యాన్ని గ్రహించి మన జీవితంలో స్వతంత్రత కలిగి జీవిస్తాము అని. అనగా పాపము నుండి మనము విడిపించబడతాం. స్వాతంత్ర్యము అని అంటే పాపమునకు దాసులముగా ఉన్నాం కాబట్టి పాపము నుండి విడిపించబడి స్వతంత్రులముగా జీవిస్తాం. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే ఆయన వాక్యము మనకు నిత్య జీవమునిచ్చి తీర్పును తప్పింపజేస్తుంది అనేది చూస్తుంది. అనగా ఆయనను మనం నమ్మినట్లయితే, ఆయన అంగీకరించినట్లయితే తీర్పులోనికి రాము అని 3వ అధ్యాయంలోనే యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో అంటారు. 5వ అధ్యాయం 24వ వచనంలోనేమో ఆయన వాక్యము మనకు నిత్య జీవం ఇచ్చేది, అంతేకాదు తీర్పు నుండి మనల్ని తప్పిస్తుంది అనేది అక్కడ చదువుతాం. తర్వాత 8వ అధ్యాయం 51వ వచనంలో మరణము పొందడు అనగా ఇది వాస్తవానికి ఇక్కడదే ఏది అంటే వాక్యమును వాక్యమును నమ్ముట ద్వారా, వాక్యమును అంగీకరించుట ద్వారా జీవములోనికి ప్రవేశిస్తాడు, మరణము నొందడు. అది అక్కడ చెప్పబడింది. మత్తయి సువార్త 24:25-35లో ఆయన మాటలు ఎల్లప్పుడూ ఉంటవి, అవి గతించిపోవు అనేది. ఈ లోకము, ఈ సృష్టి అంతా గతించిపోతుంది కానీ ఆయన మాటలు గతించు. 12:48లో వాక్యమును మనం అంగీకరించకపోతే, అనగా వాక్యమును మనం నమ్మకపోతే తీర్పులోనికి వస్తాం మనము. అలాంటి వారికి తీర్పు ఉంటది అనేది చూస్తాం. ఓకే, రైట్. ఇది మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ లో ఉన్న విషయం అన్నమాట. మనము ఇక్కడ నుంచి చెప్పుకుంటాం ఈ విషయాలు. అనగా మరలా మనము సబ్జెక్ట్ లోనికి వస్తున్నాము. 6వ విషయం ఏంటంటే, మనకి ఇంట్రడక్షన్ లో ఉన్నాం, మనము ప్రాముఖ్యమైన పదాల యొక్క అర్థాలు చూస్తా ఉన్నాం. మనము 6వ పదం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అని చూస్తున్నాం. అంటే అర్థము చెప్పటము లేదా వ్యాఖ్యానించటము. ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానించటం కూడా అని అంటాం. అర్థము చెప్పటం అనగా మనము ఒరిజినల్ గా రాయబడినటువంటి అర్థం ఏంటి అసలు, అనగా ఆ రైటరు మొదటిగా వ్రాయబడిన అర్థాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వాక్యాలు రాశాడు, ఆ వాక్కు రాశాడు, ఆ పుస్తకం రాశాడు, ఆ విషయాలు రాశాడు, ఇవి మనం. కాబట్టి మొదటిగా వ్రాయబడిన అర్థాన్ని గ్రహించటం, రచయిత ఏ ఉద్దేశంతో ఈ విషయాలను రాస్తున్నాడో పరిశుద్ధాత్మ సహాయమున ధ్యాన పద్ధతుల ద్వారా తెలుసుకోవడం. ఏ ఉద్దేశంతో రాస్తూ ఉంటున్నాడో కొన్ని పద్ధతులు, అందుకని ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ రూల్స్ అని పెట్టాము. నియమ నిబంధనలు ఉన్నాయి అర్థం చెప్పటానికి. అంతేకాని మనం అనుకున్నట్టు
ఏదో చెప్పేసేయటం కాదు. దానికి కొన్ని పద్ధతులని వాటిని పాటిస్తూ చెప్పాలా అనేటువంటిది ఇక్కడ నేర్చుకుంటాం. పరిశుద్ధాత్మ సహాయమునే ఆ ధ్యాన పద్ధతుల ద్వారా ఆ విషయాలను మనము తెలుసుకుంటాం. సిస్టమాటిక్ స్టడీ, ఒక క్రమమైనటువంటి అధ్యయనం గురించి చూస్తాం. అంటే అధ్యయనం అన్ని అంశాలు, అంటే భాష, చరిత్ర, సంస్కృతి, వేదాంత బోధ, ఈ విషయాలన్నిటి పరిగణలోకి తీసుకొని లేఖన భాగాలను అధ్యయనం చేయవలసిన అవసరత ఉంటుంది. అంటే ఆనాటి భాష ఏంటి, ఆ పదాలు ఎందుకు ఉపయోగించబడ్డాయి, ట్రాన్స్లేషన్లో సరైన పదాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత అప్పుడున్నటువంటి చరిత్ర ఏంటి, ఆ చరిత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, అది ఇప్పుడు కూడా అలాగే ఉన్నదా, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ సంస్కృతి అంటే వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్, ఎలాంటి దుస్తులు ధరిస్తారు వాళ్ళు, వాళ్ళ వే ఆఫ్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క వే ఆఫ్ భోజన పద్ధతులు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నిటిని సంస్కృతి అంటారు. వాళ్ళ యొక్క కల్చర్ అండి అది అని అంటారు. అలా వాళ్ళ సంస్కృతిని మన సంస్కృతితో మనము పోల్చలేము అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. యూదుల యొక్క సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. కాకపోతే వాక్యంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ తీసుకుంటాం. దేవుడు వాళ్ళకి చెప్పినా మనకు చెప్పినా ఒకే విధమైన సందేశాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ సందేశాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. వేదాంత బోధ అంటే దైవిక సంబంధమైనటువంటి బోధ. వీటన్నిటిని కూడా మనం పరిగణలోనికి తీసుకొని ఆ సిస్టమాటిక్ స్టడీ మనము చేస్తాం. ఉదాహరణకి ఇక్కడ కనానీయుల గురించి చూస్తాం. అంటే మోషే కనాను దేశంలోనికి నీవు నడిపిస్తావు ఇశ్రాయేలీయులను అని చెప్తాడు. కానీ మోషే వెళ్ళడు, యోర్దాన్ నది తీరం దాకా వెళ్తాడు. ఆ తర్వాత యెహోషువ వాళ్ళని నడిపిస్తాడు కానాను దేశంలో. ఆ కానాను దేశం అంటే ఒక్క ప్రదేశం కాదు, చాలా ప్రదేశాలు అన్ని కలిపి దాన్ని అంతటిని కూడా కానాను అన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు. అంటే సుభిక్షమైనటువంటి దేశం, అక్కడ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందినటువంటి దేశం, పంటలు బాగా పండుతవి, ఇలాంటివన్నీ అన్నమాట. పాలు తేనెలు ప్రవహిస్తాయి అని అంటే నదుల్లాగా పాలు ప్రవహిస్తాయని, తేనెలు ప్రవహిస్తాయని కాదు అక్కడ ఉద్దేశం. దాన్ని ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ చేశారు. అంటే అక్కడ కనాను దేశంలో ఏ విధమైన లోటు ఉండదు, అన్ని దొరుకుతవి, అన్ని ఉంటాయి, మీకు సమృద్ధి అయినటువంటి జీవితాన్ని జీవిస్తారు మీరు అక్కడ అని చెప్పటం కొరకు అలాంటి పదాలు ఆ రైటర్ వాడాడు అనమాట. అవి మనం అర్థం చేసుకోవాలి. ఆ కనానీయులు పూజించేటువంటి దేవత ఉన్నది. ఆ కనానీయులు పూజించేటువంటి దేవత ఎవరు, అసలు ఎలా పూజిస్తారు, వాళ్ళు ఎందుకు పూజిస్తారు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దేవత ఎందుకు అసలు అని చూసినప్పుడు ప్రజలకు పునరుత్పత్తినిచ్చే దేవతగా పూజిస్తారన్నమాట. అనగా బిడ్డలు పుట్టడానికి ఆమెని మ్రొక్కుతారన్నమాట. బిడ్డలు కావాలి అంటే ఆమెను మ్రొక్కుతారు. ఇలాంటి దేవత అన్నమాట. కాబట్టి మనము వాళ్ళకున్నటువంటి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అన్ని తెలుసుకోవాలి. కనాను దేశంలో దేవతల యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి అని అంటే కొన్ని హెల్ప్స్ మనం తీసుకోవాలన్నమాట. అంటే సహాయకాలు ఉండాలన్నమాట. బైబిల్తో పాటు కొన్ని సహాయకాలు ఉండాలి. బైబిల్లో కానాను దేవతను గురించి రాసి ఉండకపోవచ్చు. నిన్న మీకు నేను చెప్పాను టాల్మడ్స్ అని, టార్గములని, ఇలాంటివి మనకు దొరకకపోవచ్చు. కానీ అలాంటి వాటిని గురించి తెలియజేస్తున్నటువంటి కొన్ని పుస్తకాలు మన కాలంలో ఉన్నటువంటి దైవజనులు, గొప్ప దైవజనులు, బైబిల్ను బాగా స్టడీ చేసినటువంటి వారు, ఇలాంటి వాళ్ళు మనకు కొన్ని హెల్ప్స్ చేశారు. వాటిని మనం ఫాలో అవ్వాలి. అవి కూడా బైబిల్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది కూడా మనము గ్రహిస్తూ ఫాలో అవ్వాలి.
అందుకని దీన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించిన చరిత్ర చదవాలి అని. అధ్యయనంలో అనగా స్టడీలో బైబిల్ మనం అర్థం చేసుకోవటంలో 2 పద్ధతులు మనము ఉపయోగిస్తాం అన్నమాట. ఏంటవి అని అంటే డిడక్టివ్ మెథడ్ అని అంటాం. అంటే ఒక పద్ధతి, ఇది నిగమన పద్ధతి అని అంటాం. దాని అర్థం ఏంటంటే బైబిల్లో ఏదో ఒక అంశాన్ని మనము సెలెక్ట్ చేసుకొని ఆ అంశాన్ని గూర్చినటువంటి అవగాహన, ఏ పుస్తకాల్లో అంశాన్ని గురించి ఏ విధంగా వ్రాయబడి ఉంటున్నది అనేది మనము ఎత్తి రాసుకుంటాం అన్నమాట. బైబిల్ అంతట్లో ఎలా రాయబడి ఉంది ఆ అంశం గురించి, ఏ సందర్భాల్లో ఏ విధంగా ఆ అంశాన్ని మరి చూపించారు, వాళ్ళు ఎలా చెప్పారు ఆ అంశాన్ని గురించి, ఇలాంటివన్నీ మనము రాసుకుంటాం. దీన్ని డిటెక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి అని అంటారు అనమాట. ఉదాహరణకి పరిశుద్ధాత్మ ఒక అంశం అని, దీని గురించి మనం తెలుసుకోవాలి అని అన్నప్పుడు దాన్ని స్టడీ చేసేటప్పుడు ఆ అంశాన్ని పాత క్రొత్త నిబంధనల్లో పరిశుద్ధాత్మ గురించి ఏమి రాశారు? అసలు పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? క్రొత్త నిబంధనలో మాత్రమేనా? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అని ఎక్కడైనా కనపడతాడా మనకి? క్రొత్త నిబంధనలో మాత్రమేనా? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి ఎక్కడెక్కడ ఏమేమి రాయబడింది ఎత్తి రాసుకోవాలి. వచనాలన్నీ కూడా స్టడీ చేయాలి. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి ఏం రాయాలి? పాత నిబంధనలో ఆయన పని ఏంటి, క్రొత్త నిబంధనలో ఆయన పని ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనము సొంత రాసుకుంటాం. అంటే బైబిల్ నుంచి ఎత్తి రాసుకుంటాం. దాన్ని బట్టి సందేశాన్ని మనం అధ్యయనం అంటే స్టడీ చేయడానికి వీలవుతుంది. తర్వాత ఇండక్టివ్ మెథడ్ అని అంటే ఆగమన పద్ధతి. దాని ఉద్దేశం ఏంటంటే ఎలా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం అంటే బైబిల్ అంతటిని కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం స్టడీ చేసుకుంటూ వస్తూ ఉంటాం. అంటే ఒక పుస్తకాన్ని ప్రారంభించి ఆ పుస్తకాన్ని మొదట్లో అంటే కొన్ని వచనాలు తీసుకొని, ఒక అంశము అయిపోయేంత వరకు కొన్ని వచనాలు తీసుకొని వాటిని స్టడీ చేయటం. అదేదో చదివేసి మనం గబగబా వెళ్ళిపోవటం కాదనమాట. ఏదో ఈరోజు నాకు దేవుడు భలే మాట్లాడాడు, ఒక వాగ్దానం దొరికింది నాకు అనేదేదో రాసుకొని అని అట్లా మనం చేసుకోవటం కాదు. దాని మీద కొన్ని గంటల సమయాన్ని మనం పెట్టేటట్టు ఉండాలి. అప్పుడు మనం చక్కగా అవగాహన చేసుకోవటానికి వీలవుతుంది. ఓకే, ఇది డైలీ చేసేటువంటి పద్ధతి ఏదో ఒకసారి చేసి ఆగిపోయేది కాదు. ఇది లైఫ్ లాంగ్ మనం చేస్తూనే ఉంటాం అన్నమాట. వాక్యాన్ని స్టడీ చేస్తూనే ఉంటాం. ఈ వాక్యాలను ఇదివరకు నేను స్టడీ చేసేలే అని నాకు తెలుసులే అని అనుకోవటానికి లేదు. ఎప్పటికప్పుడు మనము మరలా క్రొత్తగా దాన్ని ధ్యానిస్తూ ఉండటం. ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. బైబిల్ అధ్యయనానికి కావాల్సినటువంటి ఉపకరణాలు అంటే బైబిల్ స్టడీకి లేదా మనం చేసేటువంటి బైబిల్ స్టడీ ఏదైనా కానీ దానికి కావాల్సినటువంటి మనకు ఉపకరణాలు అంటే వస్తువులు కావాలి కొన్ని. వాటిలో ప్రాముఖ్యమైనది నీ సొంత భాషలో బైబిల్ కావాలి. అనగా నువ్వు ఏ భాష, నీ మాతృభాష, ఆ భాషలో బైబిల్ కావాలి. కాబట్టి నీ సొంత భాషలో బైబిల్ నీకుందా లేదా చూసుకోవాలి. చాలా మంది దినాల్లో ఆరాధనలకి స్టైల్గా ఇంగ్లీష్ బైబిల్ పట్టుకొని వస్తారు. గిడియన్స్ వాళ్ళు జేబులో పెట్టుకునే బైబిల్ తయారు చేశారు కాబట్టి ఆ జేబులో పెట్టుకునే బైబిల్ తెచ్చుకుంటారు. లేకపోతే సెల్ ఫోన్ ఉంది మనకి. ఇప్పుడు సెల్ ఫోనులో అన్ని రకాల భాషల బైబిల్, కానీ కొన్నిసార్లు మనం మాట్లాడే భాష బైబిల్ ఉండదు సెల్ ఫోన్. సెల్ ఫోను ఉండటంలో, సెల్ ఫోన్లో బైబిల్ ఉండటం మంచిదే, కానీ ఎప్పుడూ మనము బైబిల్ని క్యారీ చేయలేము. కాబట్టి అలాంటి టైంలో ఆ సెల్ ఫోన్లో బైబిల్ చదువుకోవటానికి వీలవుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రయాణం చేస్తావు, ఎక్కడికో వెళ్తున్నావు, సడన్గా వెళ్తున్నావు, జేబులో నీకు సెల్ ఫోన్లో బైబిల్ ఉంటే అక్కడ చదువుకోవచ్చు. అందుకొరకు దాన్ని ఉపయోగించుకోవాలి. ఆరాధనకు మాత్రం ప్రింటెడ్ బైబిల్ తీసుకొని వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. అది మన యొక్క జీవిత విధానాన్ని మార్చేదిగా ఉంటుంది. అందుకని ఇక్కడ బైబిల్ స్టడీ కొరకు అనగా మనము ఇంట్లో ఒక సమయాన్ని కేటాయించుకొని బైబిల్ స్టడీ చేస్తాం. దాని కొరకు మీ సొంత భాషలో బైబిల్ మీ దగ్గర ఉండాలి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, ఇలా అన్నమాట. ఏ భాష అయితే మంది ఆ భాషలో బైబిల్ ఉంటుంది.
దానితో పాటు మనకు ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉండాలి. ఎందుకు అని అంటే ఎక్కువ భాగము ఆదిమ గ్రీకు భాషల నుండి ఆంగ్లంలోనికి తర్జుమా చేయబడింది అని చూస్తూ ఉంటాం, తెలుగులోనికి తర్జుమా చేయబడింది అని చూస్తాం. ఒక్కొక్కసారి మనకు తెలుగులో సరైనటువంటి అర్థాన్ని మనం గ్రహించలేని పక్షంలో ఇంగ్లీష్ బైబిల్ దగ్గర పెట్టుకొని చదవాలి, అదే వచనం. అప్పుడు మనకి మంచి అవగాహన రావటానికి వీలవుతుందని. ఇప్పుడు మనము ఒక వచనం చదువుతా ఉంటే దాని యొక్క విషయము అక్కడ సరిగా అర్థం కాదు, దాని పై వచనం చదివితే అర్థం అవుతుంది. అందుకని ఇంగ్లీష్ బైబిల్ మనం చూసినప్పుడు కొన్ని వచనాలు పైన ఉంటాయి, కొన్ని వచనాలు కిందకు వస్తాయి. తెలుగుకి ఇంగ్లీష్కి కొద్దిగా తేడా కనిపిస్తుంది, అర్థం కాదు. వాటి యొక్క మరి వచనాల యొక్క పొందిక అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. అంటే మనకి ఒక కీర్తన మనం తీసుకున్నట్లయితే దాంట్లో మీరు ఎలా చదువుతారు అంటే ఎక్కడ మార్పు వచ్చింది అనేది మీరు చెప్పవచ్చు అన్నమాట. మీరు గమనించండి, కీర్తనలో చూసినట్లయితే 67వ కీర్తన మీరు అందరు తీయాలి, బైబిల్ తీయాలి. 67వ కీర్తన. 67వ కీర్తన మీరు మొదటి వచనం చదవండి తెలుగులో. ఎవరైనా చదువుతారా మొదటి వచనం? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. రైట్. ఇప్పుడు ఈ వచనమే మీ దగ్గర ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్టయితే మీరు ఇంగ్లీష్ లో చూడండి. ఎవరి దగ్గర ఉందా ఇంగ్లీష్ బైబిల్? ఉంది అన్న. చదువురా. God be merciful unto us and bless us and cause his face to shine upon us, that thy way may be known upon earth, thy saving health among all nations. రైట్. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నేను మీకు ఒక్కసారి ఇది షేర్ చేస్తాను మళ్ళా, అంటే మీకు ఇంగ్లీష్ బైబిల్ అవి మీరు ఫాలో అవటం కొరకు, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవటం కొరకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఎస్. సో గమనించండి, ఇక్కడ Psalm 67 ఫస్ట్ వర్స్ డిఫరెంట్ వర్షన్స్ లో నేను పెట్టాను ఇక్కడ. అనగా ట్రాన్స్లేషన్స్ లో ఇక్కడ అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ఇది, బేసిక్ బైబిల్ ఇంగ్లీష్ ఇది గుడ్ న్యూస్ బైబిల్, జిఎన్బి అంటే గుడ్ న్యూస్ బైబిల్. ఇక్కడ కింగ్ జేమ్స్ వర్షన్, ఇది కింగ్ జేమ్స్ వర్షన్ లో ప్లస్ అని అంటే ఈ యొక్క లెక్సికన్స్ ఉంటాయి, అంటే ఇవి హెబ్రూ గ్రీక్ పదాల యొక్క ఒరిజినల్ వర్డ్ ఏమున్నది అని తెలియజేసేటువంటిది అన్నమాట. ఇక్కడ గమనించండి. తర్వాత ఎంకేజేవి అనగా మోడర్న్ కింగ్ జేమ్స్ వర్షన్ తెలుగులో. తర్వాత ఇది యంగ్ లిటరల్ ట్రాన్స్లేషన్, వైఎల్టీ అంటే. సో ఎందుకు ఇది చూపిస్తున్నాను మీకు అని అంటే మన యొక్క స్టడీలో అర్థం చేసుకోండి, అందరు వింటున్నారు కదా. మన యొక్క స్టడీలో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నటువంటి బైబిల్స్ మనం చదవటం ద్వారా చక్కని అవగాహన కలిగి ఉండటానికి, సరైన అర్థాన్ని తెలుసుకోవటం కొరకు ఇలాంటివి మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉంటున్నది. ఇది ఏంటంటే ఇది ఒక యాప్. మీరు సెల్ ఫోన్ లో కూడా ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది స్ఫోర్డ్ బైబిల్ అంటారు, SWORD, స్ఫోర్డ్ బైబిల్ అని అంటారు. మీరు సెల్ ఫోన్ లో కూడా స్ఫోర్డ్ బైబిల్ అని కొడితే గూగుల్ ప్లేలో మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫ్రీగానే ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు అని అంటున్నాము అని అంటే, ఇప్పుడు చూడండి తెలుగులో ఏముంది మనకి ఇక్కడ, దేవా మమ్ములను కనికరించి మమ్ములను ఆశీర్వదించు, దయచేసి మమ్ములను స్వీకరించు. ఇది వాడుక భాషలో ఉన్నటువంటి అక్షరాలు అన్నమాట, తెలుగు అన్నమాట. వాడుక భాషలో మామూలుగా ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఏమని ఉంటుందంటే, ఇక్కడ మనం చదువుతుంటున్నప్పుడు భూమి మీద నీ మార్గము తెలియజేయబడినట్టు, అన్యజనులు నీ యొక్క అన్యజనులు అందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లును మమ్మును కనికరించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయునుగాక అని ఉంది ఇక్కడ. వీళ్ళు ఇక్కడ ఏం చేశారని అంటే, వాడుక భాషలో ఇంగ్లీష్లో ఎలా ఉందో అలా పెట్టారనమాట, తెలుగులో కూడా. కానీ మీరు ఇంగ్లీష్లో ఇప్పుడు చదువుతున్నప్పుడు, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ జేమ్స్ వర్షన్, ఇక్కడ మీరు చూసినట్లయితే గాడ్ బీ మర్సిఫుల్ unto us and bless us and cause his face to shine upon us. వాస్తవానికి ఇది 2వ వచనంలో చదువుతున్నాం మనం తెలుగులో. అబ్జర్వ్ చేశారా? అందరు చూస్తున్నారా? హలో, అబ్జర్వ్ చేస్తున్నారా? అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, తెలుగుకి ఇంగ్లీష్కి ఒక్కొక్క వచనం కిందకి ఒక్కొక్క వచనం పైకి ఇలాంటి మార్పులు ఉన్న సందర్భాన్ని చూపిస్తున్నా మీకు. సో ఇంగ్లీష్ బైబిల్ కూడా దగ్గర పెట్టుకొని చదవాలి, దాని యొక్క ప్రాధాన్యత ఉన్నది అని తెలియజేయటం కొరకు ఇలాంటివి చూపిస్తున్నారు. అదే సమయంలో డిఫరెంట్ వర్షన్స్ కూడా మనం చదవాలి. అందుకొరకు దాదాపు అమెరికన్ స్టాండర్డ్ వర్షను, కింగ్ జేమ్స్ వర్షను, ఇవి దగ్గరగా ఉంటాయి మనకి. గమనించండి, ఇక్కడ మోడర్న్ కింగ్ జేమ్స్ వర్షన్ లో కొద్దిగా తేడా కనిపిస్తుంది, అంటే ఈజీ ఇంగ్లీష్ ఉంటుంది మోడర్న్ కింగ్ జేమ్స్ వర్షన్. ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ లో కొద్దిగా ఎత్తులు అలాంటి పదాలు వస్తుంటాయి అన్నమాట, కొద్దిగా కష్టంగా అనిపిస్తుంటుంది మనకి. ఇక్కడ మోడర్న్ కింగ్ జేమ్స్ వర్షన్ లో చూస్తే, మే గాడ్ బి మర్సిఫుల్ టు us and bless us and cause his face to shine on us. ఎందుకు అని అంటే, తెలుగులో ఫస్ట్ వర్స్ చదవాల్సి వస్తుంది, సెకండ్ వర్స్ చదివి ఇంగ్లీష్లో చూడండి. ఇంగ్లీష్లో అందుకని సెకండ్ వర్స్ని ఫస్ట్ వర్స్గా పెట్టాడు, గమనిస్తున్నారా? అందుకని ఇక్కడ మనం చూస్తే తెలుగులో చూడండి, ఇప్పుడు తెలుగులో దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయును గాక. ఇది మొదటి వచనంగా ఉంది ఇంగ్లీష్లో. సో దాన్ని అలా మనం చదివితే, ఎందుకు మమ్మను ఆశీర్వదించాలా దేవుడు, ఎందుకు మా మీద ప్రకాశింపజేయాలి ఆయన ముఖకాంతిని అంటే, పైన భూమి మీద నీ మార్గము తెలియజేయబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లును. గమనించండి, అంటే దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాలా? భూమి మీద ఆయన మార్గం తెలియజేయబడాలి, అందుకు మనం ఆశీర్వదించబడాలి. అన్యజనులందరిలో ఆయన రక్షణ తెలియజేయబడాలి, అందుకు మనం ఆశీర్వదించబడాలి. అది దాని కొరకు ఇంగ్లీష్లో వాళ్ళు ఫస్ట్ వర్స్ పెట్టారు. గమనించండి, అర్థమైపోతుంది అక్కడ. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంగ్లీషు తెలుగు 2 కలిపి చదువుతున్నప్పుడు చక్కని అవగాహన ఉంటుంది మనకి, దేవుని బిడ్డలారా. అందుకనే ఇది నేను మీకు షేర్ చేస్తా ఉన్నాను. ఇట్లా మీరు ఈ స్పోర్ట్ బైబిల్లో ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8 వర్షన్స్ చదవచ్చు తెలుగుతో పాటు. ఇలాంటిది మీరు సెల్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకే, రైట్. నేను ఇప్పుడు మళ్ళా మొదటికి వస్తున్నాను, అంటే మన యొక్క లెసన్లోనికి వస్తున్నాను మళ్ళా. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ఉండాలి మనకి, ఇంగ్లీష్ బైబిల్. అది కూడా మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలిగిన ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకోండి. ఈ కింగ్ జేమ్స్ వర్షన్ ఇట్లాంటివి మనము ఒక్కోసారి చదవటానికి కూడా కష్టం అనిపిస్తుంది. నేను మీకు ఈఆర్వి అని ఇంకొక బైబిల్ చూపిస్తాను, ఈజీ టు రీడ్ వర్షన్.
ఈజీ టు రీడ్ వర్షన్. ఇది మీరు ఎక్కడైనా దొరికితే దీన్ని మీరు సంపాదించుకోండి. ఈజీ టు రీడ్ వర్షన్. ఇది చక్కగా అర్థం అవటానికి వీలవుతుంది అనమాట. ఈజీ ఇంగ్లీష్ అది. కాబట్టి తెలుగు బైబిల్తో పాటు ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉండాలా బైబిల్ స్టూడెంట్కి. తర్వాత లాంగ్వేజ్ డిక్షనరీ, అనగా తెలుగు మనం బైబిల్ చదువుతుంటే తెలుగు డిక్షనరీ ఉండాలి మన దగ్గర. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇంగ్లీష్ డిక్షనరీ ఉండాలి, ఇంగ్లీష్ టు తెలుగు ఆర్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. లాంగ్వేజ్ డిక్షనరీ, మన భాషా నిఘంటువు ఉండాలి మన దగ్గర. నోట్బుక్ అండ్ పెన్, ఇవి ఖచ్చితంగా ఉండాలి బైబిల్ స్టడీ చేసేటప్పుడు. నోట్బుక్ అండ్ పెన్ ఒక సిస్టమాటిక్ వేలో ఓకే అయ్యా, నాది నెట్ కట్ అయింది, మళ్ళీ వచ్చింది. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందన్న. రైట్. అది రైట్. నోట్ పుస్తకం అను పెన్ కావాలి మనకి. నోట్ పుస్తకం అని అంటే ఎందుకు, రాసుకోవాలి కదా మనం, చాలా విషయాలు రాసుకోవాల్సి. కాబట్టి నోట్బుక్ అండ్ పెన్, అది కూడా నోట్బుక్ ఎల్లప్పుడూ మనము ఆ బుక్ అయిపోయిన తర్వాత ఇంకో బుక్ కంటిన్యూషన్ బుక్ పెట్టుకోవాలి. 1, 2 అని నోట్బుక్స్ మీద నెంబర్స్ వేసుకుంటే మంచిది, మన బైబిల్ స్టడీ మనకి అర్థం కావటం కొరకు. తర్వాత న్యూ బైబిల్ డిక్షనరీ, అనగా బైబిల్ డిక్షనరీ ఉండాలి. బైబిల్ పదాలను మనము అర్థం చేసుకోవటం కొరకు బైబిల్ డిక్షనరీ ఉంటుంది. తెలుగులో దొరుకుతున్నాయి, ఇంగ్లీష్లో కూడా దొరుకుతున్నాయి. ఇది ఇక్కడ నేను రాసి న్యూ బైబిల్ డిక్షనరీ, ఇంగ్లీష్ డిక్షనరీ. సో దాన్ని మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి బైబిల్ స్టూడెంట్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు తప్పకుండా వాటిని కలిగి ఉండటానికి, కొనుక్కోవటానికి ప్రయత్నం చేయండి. తెలుగు డిక్షనరీస్ కూడా దొరుకుతుంది, తెలుగు బైబిల్ డిక్షనరీస్. మీరు క్రిస్టియన్ బుక్ స్టాల్స్ లో అడగండి, దొరుకుతాయి. ఓకే, కాబట్టి అది ఉండాలి మన దగ్గర. తర్వాత ఓపెన్ బైబిల్ అని దొరుకుతుంది. ఓపెన్ బైబిల్ అనగా ఓపెన్ బైబిల్లో ఆ వచనం దగ్గరే మీకు డిఫరెంట్ ఏది వచనాలు ఇస్తాడు, అంటే రిఫరెన్స్ ఇస్తాడు. కరెక్ట్గా దానికను వేరే ఆ రిఫరెన్స్కి కంపేర్ చేయటం కొరకు వీలుగా ఉండే రిఫరెన్స్లు ఇస్తారు ఓపెన్ బైబిల్. తర్వాత ప్రతి పుస్తకానికి కూడా ముందు వాళ్ళు స్టడీ మెటీరియల్ ఇస్తారు చాలా ఓపెన్ బైబిల్లో. నేను మీకు చూపిస్తాను. మంచిది. ఓకే, ఇది
ఓపెన్ బైబిల్ ఇలాగే ఉంటుంది. ఓపెన్ బైబిల్ మీలో చాలా మంది చూసి ఉండొచ్చు, తెలియని వారి కొరకు చెప్తున్నాను. ఈ ఓపెన్ బైబిల్లో మీకు ప్రతి పుస్తకానికి కూడా ముందు ఇంట్రడక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత దానికి ముందు కూడా చాలా స్టడీ మెటీరియల్ ఇస్తారు. ఎన్సైక్లోపీడియా లాగా ఇట్లా స్టడీ మెటీరియల్ ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోవటానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఓపెన్ బైబిల్ అది. దెన్ కాంకర్డెన్స్, బైబిల్ పద నిఘంటువు అని అంటున్నాం. ఇది కాంకర్డెన్స్ మీకు అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కొరకు చూపిస్తుంది. బైబిల్ పద నిఘంటువు అంటే దీన్ని ఈ విధంగా మనము చూసినప్పుడు కొన్ని పదాలకు సంబంధించిన రెఫరెన్స్లు అన్నీ కూడా ఒకే చోట మనం వెతకటానికి వీలుగా దొరుకుతుంది అన్నమాట. తర్వాత అలాంటివి మనం కలిగి ఉండాలి. పద నిఘంటువు, న్యూ బైబిల్ కామెంటరీ, వ్యాఖ్యానాలు కూడా ఉండాలి మన దగ్గర. వ్యాఖ్యానాలు అంటే ఏదైనా ఒక వ్యాఖ్యానం ఉంటే చాలు, దాన్నే అంటే బైబిల్ కామెంటరీ అని అంటున్నాం అనమాట. అలాంటివి ఉంటే మంచిది. తర్వాత బైబిల్ హ్యాండ్ బుక్ అని దొరుకుద్ది. మీకు చూపించడానికి కొన్ని బుక్స్ నేను, ఇది బ్లైండ్ హ్యాండ్ బుక్ అన్నమాట. ఇలాంటి హ్యాండ్ బుక్ ఉంటే ఎక్కువ ఇంగ్లీష్లోనే ఉంటాయి మీకు మెటీరియల్స్. దాంట్లో మీరు ఈ విధంగా మ్యాప్స్, తర్వాత ప్లేసెస్, వాటిని గూర్చినటువంటి స్టడీ, వాటిని గురించిన వివరణ అంతా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క పుస్తకం చూసుకున్నప్పుడు ఆ పుస్తకంలో ఏ ఏ ప్లేసెస్ వచ్చినాయి, వాటిని గురించినటువంటి వివరణ అంతా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటి హ్యాండ్ బుక్స్ మీరు కలిగి ఉండటం మంచిది. అందుకనే బైబిల్ విషయాల వివరణ పుస్తకం అన్నా. బైబిల్ అట్లాస్, బైబిల్ భౌగోళిక పటముల పుస్తకం. మనము అంటే మ్యాప్స్ స్టడీ చేయటం కొరకు కావాలి మనకి, అలాంటిది గమనించండి. తర్వాత ఇక్కడ రాయలేదు నేను, స్టడీ బైబిల్స్ తెలుగులో దొరుకుతున్నాయి మనకి. స్టడీ బైబిల్స్ అంటే ధ్యానానికి వీలుగా ఉంటున్నటువంటి స్టడీ బైబిల్స్ మీకు ఇంగ్లీష్లో దొరుకుతాయి, తెలుగులో కూడా దొరుకుతున్నాయి. ఇంగ్లీష్లో మీరు చూసినప్పుడు ఇది మెకార్థర్ స్టడీ బైబిల్. మెకార్థర్ స్టడీ బైబిల్ అంటే ఇంగ్లీష్లో ఉన్నది, ఇది మెకార్థర్ స్టడీ బైబిల్. తర్వాత థామ్సన్ చైన్ రిఫరెన్స్ స్టడీ బైబిల్ అని దొరుకుతుంది ఇంగ్లీష్లోనే. తర్వాత మీరు ఇంకా చూసినట్లయితే ఇవన్నీ అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇవన్నీ ఉన్నవి ఇలాంటివి అనేది. ఇది డేక్స్ స్టడీ బైబిల్ అంటారు దీన్ని, డేక్స్. ఈ డేక్స్ స్టడీ బైబిల్ ఇలాంటివి చాలా పెద్దగా ఉంటవి, కానీ వీటిలో వివరణ ఎక్కువగా ఉంటది. మనము స్టడీ చేయటానికి వీలుగా ఉండేటందుకు అవి డేక్స్, డిఏకేఎస్, డేక్స్ స్టడీ బైబిల్. ఓకే, తర్వాత తెలుగు స్టడీ బైబిల్స్ చూపిస్తాను మీకు. తెలుగు ఇది రీసెంట్ గా వచ్చినటువంటిది. ఇది లైఫ్ వే స్టడీ బైబిల్ తెలుగు, లైఫ్ వే స్టడీ బైబిల్ తెలుగు. ఈ మధ్య ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దీన్ని ప్రమోట్ చేయడానికి ఒక వీడియో చేశాడు అనమాట. అంటే అందరూ కొనుక్కోండి అని చెప్పడం కొరకు తెలుగు స్టడీ బైబిల్ అన్నమాట. మీరు లోపల చూసినట్లయితే ఇట్లా తెలుగులో మనకి ప్రతి గ్రంథాన్ని కూర్చున్నటువంటి వివరణ అంతా కూడా ఉంటది. తర్వాత కింద దానికి సంబంధించినటువంటి కామెంటరీ కూడా ఉంటుంది, స్టడీ మెటీరియల్ కూడా ఉంటుంది అనమాట. చూసినట్లయితే ఇలాంటిది మీరు సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇదొకటి తెలుగు స్టడీ బైబిల్స్ లో ఇదొకటి.
తర్వాత తెలుగు స్టడీ బైబిల్స్లో మీకు డానియల్ స్టడీ బైబిల్ ఉంది. ఆ తర్వాత సంపూర్ణ జీవము, ఇది తెలుగు స్టడీ బైబిల్. సంపూర్ణ జీవము నేను చెప్పే, మీరు లేకపోతే మీ దగ్గర లేకపోతే సంపాదించుకోండి, రాసుకోండి. సంపూర్ణ జీవము తెలుగులోనే, ఇదంతా కూడా తెలుగు స్టడీ బైబిల్. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను సమూయేలు గ్రంథాన్ని చూపిస్తున్నాను. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర అంతా కూడా ఇస్తాడనమాట. అంటే రచయిత గురించి, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ముందుగా తెలియజేయబడతాయి. కాబట్టి ఇలాంటివి చూస్తున్నారు మీరు. ఆ తర్వాత డానియల్ స్టడీ బైబిల్ అని ఉంటుంది. డానియల్ స్టడీ బైబిల్ నేను 4 ఇప్పుడు చెప్పాను మీకు. ఒకటేమో లైఫ్ వే స్టడీ బైబిల్, తెలుగు స్టడీ బైబిల్స్, లైఫ్ వే స్టడీ బైబిల్. తర్వాత సంపూర్ణ జీవము, తర్వాత డానియల్ స్టడీ బైబిల్ తెలుగులోనే, డానియల్ స్టడీ బైబిల్. ఇట్లా మీరు చాలా బైబిల్స్ మీరు సంపాదించుకోవచ్చు. ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో మీకు ఒకవేళ సెల్ ఫోన్లో కావాలా, యాప్ కావాలా అని అనుకున్నప్పుడు సెల్ ఫోన్లో కూడా యాప్స్ ఉన్నాయి. మీకు సెల్ ఫోన్లో కూడా యాప్స్ ఉన్నాయి అన్నమాట. నేను ఒక యాప్ చూపిస్తాను మీకు. బైబిల్ స్టడీ అని ఒక హెడ్డింగ్తో, బైబిల్ స్టడీ అని ఒక హెడ్డింగ్తో ఉంటుంది అన్నమాట. బైబిల్ స్టడీ ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు, వైలెట్ కలర్లో ఉంటుంది అన్నమాట బైబిల్ స్టడీ. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీషు ఫాలో అవ్వగలిగినటువంటి వాళ్ళు. దాంట్లో చాలా విషయాలు మీకు తెలుస్తాయి అన్నమాట. అనగా కాంకర్డెన్స్ ఉంటుంది. అనగా ఇప్పుడు మనం చూసాం తెలుగు కాంకర్డెన్స్, ఏది పద నిఘంటు అంటున్నాం చూసారా, అది. తర్వాత బైబిల్ కామెంటరీ ఉంటుంది దీంట్లో, డైలీ డివోషన్స్ ఉంటవి. అంతేకాకుండా డిక్షనరీ ఉంటుంది. డిక్షనరీ ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ ఎవరి పేరు కొట్టినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అంతా వస్తుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఆరోన్ అని కొట్టాను. ఆరోన్ అంటే అహరోను. అహరోనుకు సంబంధించినటువంటి విషయాలన్నీ మనం స్టడీ చేయొచ్చు ఒకే దగ్గర. అనగా మన యొక్క చేతిలోనే ఉంటుంది అన్నమాట. ఇలాంటి టెక్నాలజీ ఉంటున్నది మన కొరకు, మనం వాటిని ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ కూడా దేవుడు ఇచ్చినటువంటిది, అది మనం సరిగా ఉపయోగించుకోవాలి. మన బైబిల్ స్టడీ కొరకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలి. మంచిది అట్లా. కాబట్టి గమనించండి, ఇవన్నీ కూడా మనకు మన యొక్క స్టడీకి ఉపయోగకరమైనటువంటివి. ఇలాంటివి మీరు కలిగి ఉంటే చక్కని అవగాహనతో స్టడీ చేయవచ్చు. అర్థం చేసుకోండి. తర్వాత ఒక చిన్న అసైన్మెంట్, ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటిలో గమనించండి. నీ ప్రసంగానికి ముందు శ్రద్ధగా బైబిల్ అధ్యయనం చేయనట్లయితే ఏం జరుగుతుంది? నువ్వు ప్రసంగానికి ముందు బైబిల్ సరిగా స్టడీ చేయకుండా వెళ్ళిపోతే ఏం జరుగుద్ది? నీ ఇష్టానుసారంగా చెబుతావు అనమాట. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ do not diligently study the word before you preach? నీ బైబిల్ అధ్యయనంలో పరిశుద్ధాత్ముని పనిని ఎలా వివరిస్తావు నీవు? How would you describe the role of the Holy Spirit in Bible study? లేఖనాల పట్ల నీకున్న వైఖరి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అంతకుముందు మనం డిస్కస్ చేసాం ఇలాంటివన్నీ. How does your attitude toward the view of scripture affect your Bible study? దేవుని ప్రత్యక్షత బైబిల్ నందు ముగిసినది.
ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత? Why is it important that God's revelation be complete in the Bible? అంటే బైబిల్లో దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి విషయము కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక ఏది ఆయన ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరత లేదు అని చెప్పుకున్నాం. ఎందుకు అనేటువంటిది తెలుసుకోవటం కూడా, అది నేను మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ప్రిపరేషన్. మనకి కొన్ని కావాల్సిన వస్తువులన్నీ సేకరించాము, దగ్గర పెట్టుకున్నాము. ఇప్పుడు ఏ విధంగా మనము స్టడీ మొదలు పెట్టాలా, దానికి ప్రిపరేషన్ ఎలాగా? దేవుని వాక్య అధ్యయనము, సిద్ధపాటు. మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వెలిగింపుని నీవు గుర్తించాలి. ఆయనే నన్ను నడిపించేది, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నాలో ఉన్నాడు, నన్ను నడిపించేది ఆయన అని నువ్వు గుర్తించి ఏదైనా ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకుంటావు, లేదా ఒక సబ్జెక్ట్ని ఎంపిక చేసుకుంటావు. అలా ఎంపిక చేసుకొని మొదలు పెడతావు అన్నమాట. ఒక పుస్తకం అనుకో, అలా మొదలు పెడతావు. దానికి ఒక ప్రణాళిక, క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఒక సమయము, దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే సమయం చూసుకోవాలి. అందుకని ఇక్కడ జీవన శైలి అంటే నీవు జీవిస్తున్నటువంటి విధానం. కొంతమంది ప్రొద్దున లేచి ఎక్కడికో డ్యూటీకి వెళ్ళిపోతారు, రాత్రికి ఎప్పుడో వస్తారు. వాళ్ళు ఎలా మరి ధ్యానించేది? కాబట్టి దానికి ఒక సమయము, సెలవు దినానాయన, లేకపోతే నీకు ఖాళీగా ఉన్న సమయంలో. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఒక సమయాన్ని కేటాయించుకోవాలి ఎప్పుడు అనేటువంటిది. పుస్తకాలతో పాటు అనగా నువ్వు అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ కూడా నువ్వు ఏ విధంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా కష్టం. తర్వాత స్థలం, సమయము, స్థలం ప్రాముఖ్యమైనది. నువ్వు ఎక్కడ స్టడీ చేయటానికి కూర్చుంటున్నావు అనగా దాని మీద ఏదో ఒక అరగంట చదివి వచ్చేసేయటం కాదు, ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవటం కాదు. అనగా క్వైట్ టైం వేరు, బైబిల్ స్టడీ వేరు. క్వైట్ టైం అంటే దేవునితో ఏకాంత సమయం. ప్రతి దినము మన దైనందిన జీవితం స్టార్ట్ కాక ముందు దేవునితో కొంత సమయం గడపటాన్ని క్వైట్ టైం అంటున్నాం, లేదా ఏకాంత సమయము, దేవునితో గడిపే ఏకాంత సమయము. కొంతమందికి ఎర్లీ మార్నింగే వాళ్ళ డ్యూటీస్కి తయారైపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు క్వైట్ టైం వాళ్ళు ఎక్కడైనా కానీ ఖాళీగా ఉన్న సమయం చూసుకొని చేసుకుంటారు. బైబిల్ స్టడీ అలా కాదు. బైబిల్ స్టడీకి నువ్వు కనీసం ఒక 1 hour, 2 hours, 3 hours కేటాయించాల్సిన అవసరం ఉంటున్నా. అందుకని సమయాన్ని మనం కేటాయించుకోవాలి, స్థలాన్ని కూడా చూసుకోవాలి. డిస్టర్బెన్స్ లేని స్థలం. పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఏదో వరకు మొదలు పెడతావు, ఆడబెట్టేసి తర్వాత చేద్దామని వెళ్ళిపోతావు, మళ్ళీ పట్టించుకోవు దాన్ని. దానివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ నువ్వు పాస్టర్ అనుకో, నీ పని ఎప్పుడు ఇదే కాబట్టి ఖచ్చితంగా నీవు ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రార్థనకు, బైబిల్ స్టడీకి ఒక సమయాన్ని కేటాయించుకొని దాని కొరకు దాన్ని వెచ్చిస్తూ ఉంటావు. ఆ సమయాన్ని ఖచ్చితంగా దాన్ని పాటించాలి. ఒక ప్రణాళిక అంటే ప్లానింగ్ చేసేటప్పుడు నువ్వు పుస్తకం స్టడీ చేయాలనుకుంటున్నావా, అంశం స్టడీ చేయాలనుకుంటున్నావా, వ్యక్తిగత జీవితమా? వ్యక్తి జీవితమా అంటే బయోగ్రఫీ, ఎవరి గురించి అయినా బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల గురించి స్టడీ చేయటం. లేక సిద్ధాంతమా అంటే సిద్ధాంతము అని అంటే మన విశ్వాసానికి కారణమైనటువంటి విషయాలు, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు మరణము, పునరుద్ధానము, పాపము, రక్షణ, ఇవన్నీ సిద్ధాంతాలు. వాటి మీద స్టడీ చేయాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఆ అంశాన్ని మీద నీ మనసు కేంద్రీకరించి ఉండాలి. ఎలా చదివేది? చదవటం ఎలాగా? ముందు స్టడీ చేసేటప్పుడు మనం బాగా చదవాలి ఆ విషయాన్ని. అన్ని పుస్తకాలు ముందేసుకొని, అన్న ఏయో పుస్తకాలు చెప్పాడు అవన్నీ ముందేసుకొని
నోట్బుక్ దగ్గర పెట్టుకొని పెన్ను దగ్గర పెట్టుకొని ఆ వచనం చదివి ఈ వచనం చదివి అక్కడ చదివి ఇక్కడ చదివి అట్లా కాదు. నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్యాసేజ్ కానీ పుస్తకం కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చెప్పినట్టు చదువు మళ్ళీ చదువు. ఎందుకు ఇట్లా రాశానంటే ఖచ్చితంగా అలా చెయ్యమని. మళ్ళీ మళ్ళీ చదువు, జాగ్రత్తగా చదువు, ఓపికతో చదువు, ప్రార్థనాపూర్వకంగా చదువు, ఉద్దేశపూర్వకంగా చదువు. ప్రాథమిక సందేశం ఏంటి దాంట్లోది గుర్తించు, రచయిత ఉద్దేశాన్ని గుర్తించు. మొత్తం చదవటం ద్వారా అర్థమవుతుంది, పుస్తకం అంతా చదవటం ద్వారా. ఏదైనా సరే టైం కేటాయించాలన్నాను కదా, కాబట్టి పుస్తకం అంతా ఎట్ ఎ స్ట్రెచ్ చదవటానికి ప్రయత్నం చేయి. లేదా సగం ఒకరోజు సగం ఒకరోజు చదివేసి మళ్ళా చదువు. అలా చదవటం ద్వారా ప్రాథమిక సందేశం, ఆ యొక్క రచయిత ఏమి చెప్పబోతున్నాడు, ఏ విషయాన్ని గురించి రాశాడు, ఇది గ్రహిస్తావు. అందుకనే స్టడీ బైబిల్స్ గురించి చెప్పాను నేను మీకు. ఈ స్టడీ బైబిల్స్ లో ముందే ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఎవరో మన కొరకు సిద్ధపరిచి దాన్ని ప్రింట్ చేసి మన చేతిలో పెట్టారు. అవి చదవటం తప్పు అని అంటలేదు నేను, అవి కూడా చదవాలి. అదే సమయంలో మన అవగాహన కొరకు మనం చదవాలి ముందు పుస్తకం అంతా. ఇలాంటివి మీరు ఖచ్చితంగా పాటించాలి. ధ్యానంలో సాధారణంగా జరిగేటువంటి తప్పులు అన్నమాట. మనం ధ్యానించేటప్పుడు సాధారణంగా ఈ తప్పులు చేస్తూ ఉంటాం. ఏంటవి? అన్ని వివరాలను చూడం, మనం గబగబ చదివేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ తో చదివేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు సంఘంలో బైబిల్ చదివే వాళ్ళని చూస్తూ ఉంటాం, తొందరగా పోటీల మీద చదువుతూ ఉంటారు. కొంతమంది తప్పులు చదివేస్తూ ఉంటారు. అన్ని వివరాలను చూడకపోవటం, ఓ ప్యాసేజ్ తీసుకొని దాన్ని మళ్ళా చదవకుండా గబగబ చదివేసేయటం అనమాట. నాకు వచ్చలే, నాకు తెలుసులే ఈ విషయాలన్నీ అని అనుకోవటం అనమాట. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ప్రసంగికులకు, ముఖ్యంగా కాపర్లకి. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము చేస్తున్నామండి, ఏం తెలుసులేండి, బైబిల్లో పలానా పేజీలో పలానా ఉందని తెలుసులేండి నాకు. ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్, గర్వం, నాకు అన్నీ తెలుసు అనేది. ఆ గర్వమే మనల్ని ఫూల్స్ని చేస్తాం, తెలివి తక్కువ వాళ్ళం అయిపోతాం. ప్రజల ముందు సిగ్గుతో తలదించుకుంటాం. అట్లా చేయొద్దు ఎప్పుడు. అన్ని వివరాలను చూడాలి మనం. లేని దానిని ఉన్నట్లు గ్రహించడం, ఊహించటం. ఎవడో చెప్పింది బుర్రలో ఉంటుంది అనమాట. ఏ ప్రసంగికుడో చెప్పింది బుర్రలో పెట్టుకుంటాము, మనం చదవము. వాని విషయాలు ఆయన చెప్పినట్టు చెప్పేయటానికి ప్రయత్నం చేస్తాం. అందుకని టీవీలు ఇవన్నీ వచ్చేసినాయి మనకి ఈ దినాన, ఈ వీడియో ప్రసంగాలు ఇవన్నీ కూడా. అవన్నీ మూట కట్టుకుంటాం మనం చదవము, మనం ధ్యానించం, వాటిని విప్పదీస్తాం. ఆ మూటను విప్పదీసి ఆయన ఏం చెప్పాడో అవి చెప్తా ఉంటాం మనం చెప్పినట్టు. మంచి విధానం కాదు అది. అందుకని ఇలా నేర్చుకోవటం కొరకు వచ్చింది. లేని దానిని ఉన్నట్లు ఊహిస్తాం మనం. సరిగా గమనించకపోవటం విషయాలను, అక్కడ ఉన్నటువంటి విషయాలను. ముందే తెలుసుననే తప్పుడు అభిప్రాయం, వేరే వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వటం. అందుకని ఈ దినాల్లో చాలా మంది ఈ దైవజనులుగా పేర్కొనబడుతున్నటువంటి వీళ్ళందరికీ భక్తులు ఎక్కువైపోయారు, గుడ్డి భక్తులు. వాళ్ళు ఏది చెప్తే అది ముద్ర వేసేస్తూ ఉంటారు. ఇంక బయట ఎవడైనా సరైన వాక్య విధానం నేర్పించినా కానీ నీదే తప్పు, ఆయన గారే కరెక్ట్. ఎందుకంటే ఆయన అమ్మడు చాలా మంది పోతున్నారు, నీకేం తెలుసు? ఆయన ఎంతో మంది లైక్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏది చెప్తే అదే. జాగ్రత్త సుమా. చాలా సార్లు మనం ఈ విధంగా తప్పులు చేయటాన్ని బట్టి మనం ఏం చేస్తామనంటే, సరిగా మనం చదవం కాబట్టి వేరే వాళ్ళు చెప్పినటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తాం మనం. వాళ్ళు ఏం చెప్తారని అంటే, మీరందరు మా దగ్గరికి రండి, మేం చెప్తాం మీకు అన్ని.
వాళ్ళు కూడా అలాగే పిలుస్తున్నారు. మీరు ప్రార్థన చేసుకోవద్దు, మేము ప్రార్థన చేస్తాం మీ విషయాల కొరకు, రండి ఆ విషయాలన్నీ మాకు చెప్పండి, ప్రార్థన విషయాలు కూడా మాకు పంపించండి. ఈ దినాల్లో ఎక్కువైపోయినాయిగా ఫేస్బుక్లో, వాట్సాప్లో. మీ ప్రార్థన అంశాలన్నీ మాకు పంపండి. ప్రార్థన చేయమని ఇతరులను కోరటం తప్పు అని అంటలేదు నేను. కానీ యేసుప్రభు వారు శిష్యులు, యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభువా మా కొరకు ప్రార్థన చేయి ప్రభువా అన్నారా? మాకు ప్రార్థన చేయ నేర్పుమి అని అడిగారు వాళ్ళు. ప్రార్థన చేయటం నేర్పించాడు ఆయన. ప్రభు నేర్పిన ప్రార్థన అని చదువుతాం మనం. అదేమో పరలోక ప్రార్థన అయిపోయింది మనకి. ఎందుకు పరలోక ప్రార్థన అన్నారో నాకు తెలియదు. అక్కడ ప్రభు నేర్పిన ప్రార్థన అని ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇతరులను ప్రార్థన చెయ్యమని మన ప్రార్థన అంశాలు ఇతరులకు చెప్పటం తప్పు అని అంటలేదు. నీవు చేస్తూ నీ సహోదరునికి కూడా ప్రార్థన సహాయం కొరకు చెప్పు. నువ్వు చెయ్యకుండా వేరే వాడిని ప్రార్థన చేయమని అడగటంలో చాలా తప్పదు. నువ్వు మారు మనసు పొందకుండా నా ప్రార్థన చెయ్యయ్యా, మా గురించి ప్రార్థన చేయండి అయ్యా, ఈ విషయం మీరు ప్రార్థనలో పెట్టండి అయ్యా, మనం ప్రార్థనే చెయ్యం, ఇలా అలవాటు చేస్తున్నాం మన యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులకి. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఒక విషయం నుంచి ఇంకో విషయానికి ఎందుకు వెళ్ళానో తెలుసా? నేను సాధారణంగా మనం ఇలాంటి తప్పులు చేస్తూ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. అందుకని అక్కడికి వెళ్ళాను నేను, ప్రార్థన అనే అంశం దగ్గరికి. కాబట్టి ధ్యానంలో సాధారణంగా ఇలాంటి తప్పులు చేస్తే మనం అర్థం చేసుకోలేము. అందుకనే ఇక్కడ ఒక బొమ్మను చూపిస్తున్నాను. ఒక యవనస్తుడు గడ్డాలు మీసాలు పెంచుకొని హిమాలయాల్లో కూర్చున్న ఒక మునీశ్వరుని దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఎందుకు వెళ్ళాడో తెలుసా? వానికి వాని జీవితం గురించి వానికి అర్థం కావటంలా. కాబట్టి వాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏమైనా చెప్తాడా? ఆయన ఏమంటున్నాడని అంటే, నీకెందుకురా, నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినా ఆ విషయాలు నీకు దొరకవు, నేను చెప్తాను రా నీకు అని అంటాడు అనమాట. గూగుల్లో దొరకని విషయాలు, ఐ నో థింగ్స్ గూగుల్ డజంట్, గూగుల్కి తెలియనటువంటి విషయాలు నాకు తెలుసు. ఈ దినాల్లో ఏది కావాలన్నా గూగుల్ నొక్కేస్తున్నాం మనం. గూగుల్ అమ్మని అడిగితే అన్ని విషయాలు బయట పెట్టేస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఏది కావాలన్నా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, బయటకు వచ్చేస్తుంది, ఏదో ఒక విషయం వస్తాను. కానీ దేవుని విషయాలు నువ్వు అలా నేర్చుకోలేవు, బైబిల్ స్టడీ అలా నేర్చుకోలేవు. నీకు నీవుగా దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే నీకు తెలియదు. ఇదిగో వీడికి లాగే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు వాళ్ళతో చెప్పుకుంటా ఉంటాం, దేవునితో చెప్పం. మారు మనసు పశ్చాత్తాపం ఉంటే దేవునితో చెప్తాం. చాలా మంది మన సంఘస్థులు కూడా అందుకనే ఊరక మనల్ని ప్రార్థన చేయమని చెప్తా ఉంటారు. మనం ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మీరు ఎప్పుడైనా కానీ వాళ్ళని అడిగారా? అమ్మా మీరు ప్రార్థన చేసుకున్నారా అని అడిగారా? మీరు ప్రార్థన చేస్తున్నారా అని అడిగారా? నేను చేస్తాలే కానీ మీరు ప్రార్థన చేస్తున్నారా అని అడిగారా? అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నారని అడిగారా? అడగరు. మేము ప్రార్థన చేస్తాం మీ కొరకు, ఎందుకు, ఏం పర్వాలేదు, జాగ్రత్త సుమా. చాలా మంది వారం వారం ఆదివారం మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవటానికి. వాళ్ళు ఇళ్లలో ప్రార్థన చేయరు, అందుకని మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవటానికి మన చేతులు వాళ్ళ నెత్తి మీద పెడితేనే ఇష్టపడతారు వాళ్ళు. జాగ్రత్త సుమా, ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయవద్దు. వాళ్ళకి నేర్పించండి ప్రార్థన చేయటం. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నాడు, వాళ్ళు మారుమనసు పొందకపోతే రక్షణలోనికి నడిపించండి, అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఊరక మనము నేనే ప్రార్థన చేస్తా, నేను నెత్తి మీద చెయ్యి పెడితేనే నీకు ఆశీర్వాదం వస్తుంది, ఇట్లా అలవాటు చేయకాకండి దయచేసి విశ్వాసులకి. మనం నెత్తి మీద చెయ్యి పెడితేనే వాడికి ఆశీర్వాదం వస్తుంది కాదు.
వాడు ఎప్పుడు తెలుసుకుంటాడు దేవుణ్ణి? నేర్పించకపోతే అట్లా మనం అలవాటు చేస్తుంది. దయచేసి ఇలాంటివి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. రైట్. క్రమమైనటువంటి బైబిల్ అధ్యయన విధానం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ వేలోనికి రాబోతున్నాం. దానికి ముందుగా ఈ 3 విషయాలు మీకు అర్థం కావాలి. సమ్మరీ ఆఫ్ 3 బేసిక్ స్టెప్స్. మొదటిది ఏంటంటే, ఇక్కడ కన్ను చూస్తున్నాం మనం, బొమ్మ కన్ను. కంటితో ఏం చేస్తాం మనం? అబ్జర్వ్ చేస్తాం. కనబడుతున్న విషయాలను అబ్జర్వ్ చేస్తాం. అందుకనే అబ్జర్వ్ ద టెక్స్ట్ అన్న, అంటే తీసుకున్న భాగాన్ని నీవు బాగా పరిశీలించు. తెలుగులో మనం అబ్జర్వేషన్ ని పరిశీలించటము అని అంటాం. ఇక్కడ అపోస్తుల కార్యాలు 17, 11 ఇచ్చారు. ఇదివరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్టు వాళ్ళు ఏం చేశారని అంటే, బెరయాలో ఉన్నటువంటి క్రైస్తవులు పౌలు శీలలు వచ్చి వాళ్ళకి వాక్యం చెప్పినప్పుడు వీళ్ళు అసలు లేఖనాల ప్రకారం చెప్పారా లేదా అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చెను అని రాయబడి ఉంటుంది అక్కడ. ప్రతి దినము లేఖనములను పరిశోధించాలి, పరిశీలించటం. గమనించండి. కాబట్టి ఇక్కడ ఎగ్జామిన్, సర్చ్, ఇన్స్పెక్ట్ కేర్ఫుల్లీ. ఏం చేయాలా? ఏమి ఇన్స్పెక్షన్ చేయాలా? ఏమి పరీక్షించాలి? మనము ఏమి పరిశీలించాలి? వాట్ డస్ ఇట్ సే? ఏమి చెప్తూ ఉంది ప్యాసేజీ? ఈ ప్యాసేజీ ఏమి చెప్తుంది అనేటువంటిది నీవు పరిశీలించాలి. మొదటి స్టెప్ అన్నమాట. నీ కళ్ళు సరిగా పనిచేయాలన్నమాట. అందుకని ఇంటర్ప్రెట్ ద టెక్స్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంటర్ప్రిటేషన్. ఇది మన యొక్క మనస్సుని వెలిగిస్తుంది అన్నమాట. మన మనస్సుని వెలిగిస్తుంది. అర్థం చెప్పటం, అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించాలి. ఫిలిప్పు ఆ నపుంసకుని కలుసుకున్నప్పుడు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో అతడు ఒక భాగాన్ని చదువుతా ఉన్నాడు ధర్మశాస్త్రంలో. అయితే అతనికి అర్థం కావట్లేదు. అది ఫిలిప్పు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నువ్వు చదువుతుంది గ్రహిస్తున్నావా? అర్థమవుతుందా నీకు అని అడిగాడు. నాకు ఎట్లా అర్థమవుద్ది? ఎవరైనా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. నేను చదువుతున్నాను కానీ ఏం అర్థం కావట్లేదు నాకు అన్నట్టు పెట్టాడు. అప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త అతను చదువుతున్న ఆ భాగంలోంచి తీసి చెప్పాడు. యూజ్ ఎస్టాబ్లిష్డ్ రూల్స్. వాట్ డస్ ఇట్ మీన్? దీని అర్థం ఏంటి అని తెలుసుకోవటం కొరకు కొన్ని నియమ నిబంధనలు ఇవ్వబడినాయి. వాటిని ఫాలో అయితే నీకు చక్కని అర్థాన్ని తెలుసుకోవటం కొరకు, సరి అయినటువంటి అర్థాన్ని తెలుసుకోవటం కొరకు వీలవుతుంది. సో అర్థము దేనికి? నీ మైండ్ వెలిగించబడదు. అబ్జర్వేషన్ నువ్వు కంటితో చేస్తావు, అర్థము నీ మైండ్తో చేస్తావు. అప్లై ద టెక్స్ట్. అండ్ దెన్ థర్డ్ స్టెప్ ఈజ్ అన్వయింపు. అంటే దాన్ని మన జీవితాలకి అన్వయించుకోవడం. రెస్పాండ్ టు అండ్ ఒబే ద ట్రూత్. అంటే సత్యానికి మనం విధేయత చూపు. వాక్యము అర్థం చెప్పింది, మనం అబ్జర్వ్ చేసిన విషయాలకు అర్థం తెలుసుకున్నాము. అర్థం ఎందుకు తెలుసుకున్నాము? మన జీవితానికి అన్వయించుకోవడానికి. అంతే, వాక్యానికి విధేయత చూపడానికి. వాట్ షల్ ఐ డూ? నేనేం చేయమంటావు ఇప్పుడు? నేనేం చెయ్యాలి ఇప్పుడు? అదన్న, అది థర్డ్ స్టెప్. అది దేనికి సంబంధించింది? నీ హృదయానికి సంబంధించింది. మనం హృదయం అంటంతోనే గుండె అని అనుకుంటాం, అందుకని గుండె మార్కేశాను అక్కడ. వాస్తవానికి హృదయం ఏది? గుండె. శరీరంలో ఉన్నటువంటి అవయవాన్ని మనము పలు భాషా పదాల్లో చెప్తున్నప్పుడు హృదయం అని అనొచ్చు. బైబిల్లో కూడా హృదయంగా పోల్చారు గుండెను కూడా. కానీ
శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క అవయవము గుండె చేసే పనేంటి? రక్తాన్ని, చెడు రక్తాన్ని తీసుకొని మంచి రక్తాన్ని మన శరీరానికి అంతటికి కూడా సరఫరా చేసేటువంటిది ఒక యంత్రం లాంటిది. అయితే హృదయం అంటే బైబిల్లో ఏమని అంటాడు? నీ మనస్సును గురించి మాట్లాడు, నీ ఆలోచన విధానం గురించి మాట్లాడు. అందుకని యేసు ప్రభు వారు ఒకరోజు తన శిష్యులతో ఉంటున్నప్పుడు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారేంటి? మన యొక్క శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి కదా అన్నట్టు మాట్లాడతారు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో చెప్పింది ఏంటంటే, అయ్యా బయట నుంచి ఏ చెడు కూడా మనలోనికి వెళ్ళటం లేదు, లోపల ఉన్నటువంటి చెడే బయట నుంచి బయటికి వచ్చి అనేక మందిని చెరిపి వేసేదిగా ఉంటున్నది. లోపల అనగా హృదయములో నుండి అని అంటాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఉంటాయి ఈ విషయాలు. లోపల అనగా హృదయములో నుండి ఈ విషయాలు వస్తవి. ఏవేవి? చాలా భయంకరమైనటువంటి పాప కృత్యాలు అన్ని చూపిస్తారు. కాబట్టి గమనించండి, హృదయము అని అంటే మన ఆలోచన విధానం. ఇక్కడ మార్పు రావాలి, నీ హృదయంలో మార్పు రావాలి, నీ హృదయాన్ని దేవునికి అర్పించు, ఇట్లా చెప్తుంటాం కదా. అంటే నీ ఆలోచన విధానంలో మార్పు రా. ప్రభువుని నీవు రక్షకునిగా అంగీకరించాలి. అందుకని ఇక్కడ అన్వయింపు అనేది హృదయానికి సంబంధించింది, విధేయత అనేది హృదయానికి సంబంధించింది. అందుకని ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాను నేను. మొదటిది ఏంటంటే అబ్జర్వేషన్, అనగా పరిశీలించు విషయాలను. ఆ తర్వాత పరిశీలించిన విషయాలకు అర్థం చెప్పు, ఇంటర్ప్రిటేషన్. అర్థం తెలుసుకున్నటువంటి విషయాలకు వాక్య ప్రకారము లోబడు, అప్లై, నీ జీవితానికి అన్వయించుకో. గమనిస్తున్నారా? అందుకని ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ రాశాను. ఐస్ ఆర్ యూజ్లెస్ వెన్ ద మైండ్ ఈజ్ బ్లైండ్. నువ్వు ఎంత అబ్జర్వ్ చేసినా కానీ నీ హృదయము లోబడినట్లయితే వేస్ట్ అది అంటారు. వెన్ ద మైండ్ ఈజ్ బ్లైండ్, గమనించండి, నీ మనస్సు అంటే నీవు అబ్జర్వ్ చేసినటువంటి విషయాలను, ఐస్ ఆర్ యూజ్లెస్ అంటే నువ్వు ఎంత అబ్జర్వ్ చేసినా నీ యొక్క అర్థము సరిగా లేకపోతే, అంటే దట్ ఇట్ మీన్స్ నీ యొక్క మైండ్ లేకపోతే నీ యొక్క ఆలోచన లేకపోతే నీ యొక్క మనస్సు సరిగా పనిచేయకపోతే, అర్థం తెలుసుకోకపోతే ఉపయోగం లేదు. వెన్ ద మైండ్ ఈజ్ బ్లైండ్, హార్ట్ విల్ నాట్ రెస్పాండ్. ఎప్పుడైతే నీ యొక్క మైండ్, మనస్సు మూసివేయబడుతుందో అప్పుడు నీ యొక్క హృదయము పనిచేయదు, సరిగ్గా రెస్పాండ్ కాదు. 3 కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి ఈ విషయాలు. కాబట్టి మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు అబ్జర్వేషన్ ఎంత ముఖ్యమో, ఇంటర్ప్రిటేషన్ ఎంత ముఖ్యమో, అన్వయింపు కూడా అంతే ముఖ్యం. ఈ 3 స్టెప్స్ బైబిల్ స్టడీలో ప్రాముఖ్యమైనటువంటి. మొదటిది అబ్జర్వేషన్ అనేది చూస్తున్నాం మనం, పరిశీలన. ఎలాగా ఇది, ఏ విధంగా, దీని విషయం ఏంటి, అసలు పరిశీలన అంశములు ఏమేంటి? మొదటిది లిటరరీ ఫామ్, అనగా ఏ విధంగా వ్రాయబడింది, అది రచనా శైలి, భాషా శైలి ఎలా ఉన్నది ఆ పుస్తకం కానీ ఆ ప్యాసేజ్. అది వివరణ, చరిత్ర, బోధ, పద్యభాగమా, జ్ఞానానికి సంబంధించిన విషయాల, ప్రవచనమా, ఏంటవి? ఇది మనం గుర్తించాలి. ముందు లిటరరీ ఫామ్ ని గుర్తించాలి. లిటరరీ ఫామ్ ని గుర్తించాలి మనం. అప్పుడు దాన్ని ఏ విధంగా మనం స్టడీ చేయాలనేది ఒక ప్లాన్ వేసుకోవటం కొరకు అన్నమాట. ఇక్కడ 4 ముఖ్య విషయాలు చూస్తాం లిటరరీ ఫామ్ లో. నేరేటివ్ అంటే కథ రీతిగా రాయబడినటువంటి విషయమా అది.
అది చూడాలి. అంటే ఇవి వాస్తవ గాథలు ఉంటాయి, చరిత్ర ఉంటుంది, స్వీయ చరిత్రలు ఉంటాయి, అక్కడ ఉపమాన ఉపమేయాలతో రాయబడిన విషయాలు ఉంటాయి, సత్యాన్ని యథాతథంగా తెలియజేసేవి కూడా ఉంటాయి. ఒక స్టేట్మెంట్లోనే అక్కడ ఉన్న సందేశం అంతా వచ్చే రీతిగా ఉంటాయి అన్నమాట అలాంటి స్టేట్మెంట్స్. కాబట్టి ఆ నేరేషన్ చూడాలి, ఏ ఫామ్లో ఉన్నది అది అనేది. ఆ తర్వాత వ్రాయబడిన వాటిలో అన్నిటికీ ప్రాధాన్యత ఉండకపోవచ్చు, అన్ని ప్రాధాన్యత ఉంటాయి అని కాదు, కానీ దేవుని వాక్య అది ఎంతవరకు తీసుకోవాలి మనం అంతవరకు తీసుకుంటాం. తర్వాత డిస్కోర్స్ అంటే ఉపన్యాస భాగంగా చూస్తాం. ఉదాహరణకి స్టెఫెన్ పెద్ద ప్రసంగం చేశాడు అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో, అలా అన్నమాట. కాబట్టి ఉపన్యాస భాగం అది ఇలాంటివి చూస్తాం. దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశాలు, వాటి భావనలు, సిద్ధాంత సత్యాలకు సంబంధించినటువంటి వాదోపవాదాలకు సంబంధించినటువంటి విషయాలు, అది ఉత్తరమా, ఉపన్యాసమా, ప్రసంగమా, ఎలా ఉందది, ఈ యొక్క డిస్కోర్స్ని మనం గుర్తించాలి లిటరరీ ఫామ్లో. తర్వాత పోయిట్రీనా అంటే పద్యభాగం అది మనం తీసుకున్నది, భావోద్వేగాలు ఉంటాయి, దాంట్లో మనసు యొక్క భావాలు ఉంటాయి, సత్యాన్ని తెలియజేసేటువంటి భావాలు ఉంటాయి కొన్ని, వాటి వివరణలు ఎలా ఉన్నాయి, ఎలా రాశాడు రచయిత, పాటల్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తాం మనం, పద్యాలను ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాం మనం. తెలుగులో మామూలుగా మన అకాడమిక్ ఎడ్యుకేషన్లో పద్యాలు ఉంటాయి, పద్యాలను ఎట్లా అర్థం రాస్తాం మనం, తాత్పర్యం రాస్తాం కదా. పద్యంలో ఉన్నటువంటి పదానికి అర్థాన్ని, ప్రతి పదార్థము రాయండి అని అంటారు, ప్రతి పదం యొక్క అర్థం రాస్తాం తెలుగులో. అలా అన్నమాట. ఆ పద్య భాగాలని సరిగా మనము తెలుసుకోవాలి, వాటిని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలా అనేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. ముందు అబ్జర్వ్ చేయాలి ఈ విషయాన్ని, ఇంటర్ప్రిటేషన్ తర్వాత అబ్జర్వ్ చేయాలి. తర్వాత ప్రాఫెటిక్ అంటే ప్రొఫెసీనా, అది ప్రవచన వాక్యమా అది అనేది గుర్తిస్తాం. ప్రవచనం అయితే దాన్ని సరిగా అబ్జర్వ్ చేసి దాని విషయాలను సరిగా ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగా ఇది వరకు తెలియజేయబడనటువంటిది ఇది, లేదా జరగబో సత్యాన్ని తగిన భాషా పరిజ్ఞానంతో తెలియజేసేటువంటిదా ఇది, అవన్నీ గుర్తించాలి మనం మొదటిగా. ఆ తర్వాత లిటరరీ ఫామ్ తర్వాత వర్డ్స్ అనగా పదాలు ఉంటాయి, రకరకాల పదాలు ఉంటాయి, పద ప్రయోగాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తాం. దాంట్లో పునరావృతమైన పదాలు ఉంటాయి, అనగా మరలా మరలా వచ్చిన పదాలు, ఒక ప్యాసేజ్లోనే మరలా మరలా వస్తాయి ఆ పదాలు. వాటిలో ప్రాముఖ్యమైనవి ఏంటి, ప్రాముఖ్యం కానివి ఏంటి అబ్జర్వ్ చేస్తాం. అనుసంధానం చేయు పదాలు అనగా కనెక్టివ్ వర్డ్స్ అంట. మరియు, కాబట్టి, అందువలన, అప్పటి నుండి, తరువాత, కానీ అంటే పై వచనానికి తర్వాత వచనానికి, పై విషయానికి తర్వాత వచ్చే విషయానికి కలిపేటువంటి పదాలు ఇలాంటివి. ఇలాంటి వాటిని మనము ఖచ్చితంగా గుర్తించాలంట. అందుచేత, కావున, కాబట్టి, కావున ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తున్న పదాలు. కాలానికి సంబంధించిన పదాలు ఉంటాయి, అటు తర్వాత, అప్పటి నుండి, వెంటనే, సాయంకాలమున, ఉదయమున, ఆ రాజు ఏలుబడి కాలమున, ఇలాంటి పదాలు అన్నమాట. సమయానికి సంబంధించిన, కాలానికి సంబంధించిన టైం వర్డ్స్ అంట, వాటిని నోట్ చేసుకోవాలి. స్థలానికి సంబంధించిన పదాలు, స్థలం, ప్లేస్ వర్డ్స్, యూదయ, నజరేతు, గలిలయ, గెరాస, కానా, ఇట్లా పేర్లు వస్తాయి, ఊర్ల పేర్లు, అవన్నీ నోట్ చేసుకోవాలి మనం వాటి యొక్క విషయాలు తెలుసుకోవటం కొరకు. భేదాలు మరియు పోలికలు, కంపారిజన్స్ అండ్ కాంట్రాస్ట్స్. ఇక్కడ దూత, ప్రభు, కంపారిజన్ అన్నమాట. దేవుని ప్రియకుమారుడు, నా ప్రియకుమారుడు. యోహాను ప్రకటించటము, యేసు ప్రకటించటం, కంపారిజన్, పోలికలు చూడాలన్నమాట. ఇలాంటివి ఉంటాయి అన్నమాట. తెలియని పదాలు ఉంటాయి కొన్ని,
కొన్ని తెలియని పదాలు. అభిషిక్తుడు, దాని యొక్క అసలు మీనింగ్ ఏంటి? అభిషిక్తుడు అంటే క్రీస్తు అండి అంటే సరిపోదు. అసలు ఈ అభిషిక్తుడు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, సూది బెజ్జం, సేన, తేనారం, బయల్జబూలు, కోర్బాను, ఇలాంటి పదాలు ఉన్నాయి. వాటి అర్థం ఎలా తెలుస్తుంది? బైబిల్ డిక్షనరీ కావాలి మనకి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. అక్కడ స్టడీ చేయాలి ఎక్కడెక్కడ ఈ పదం వాడబడింది, ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ రీతులుగా వాడారు అనేటువంటి. ఇప్పుడు సూది బెజ్జం గురించి కొంతమంది చెప్తా ఉంటారు, చాలా రకాలుగా చెప్తా ఉంటారు. కొంతమంది ఏమంటారంటే యెరూషలేం ఆ పట్టణంలో ఒక సూది బెజ్జం అనేటువంటి ద్వారం ఉన్నది అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఫోటోలు కూడా చూపిస్తారు అట్లాంటి. అది అయ్యుండొచ్చు, అయి ఉండకపోవచ్చు. కానీ యేసుప్రభు దాన్ని ఎందుకు చెప్తాడు సూది బెజ్జమని అని అంటే, ఏదైనా కానీ అసాధ్యము అని చెప్పేటప్పుడు దాన్ని ఒక సామెతగా ఉపయోగించారన్నమాట. ఒంటె చాలా పెద్దది కదా, అది సూది బెజ్జములు ఎలా దూరుద్ది? దూరలేదు కదా అని చెప్పటం కొరకు, అంటే అసాధ్యమైనటువంటి విషయాన్ని చెప్పటం కొరకు యేసుప్రభు వారు కూడా అలాంటి సామెతని వాడాడు. ఇట్లా మనము వాటి అర్థాలు తెలుసుకుంటాం, తెలియని పదాల యొక్క అర్థాలు. ఇట్లా మిగిలిన అన్ని, సేన అంటే ఏంటి, దేనారం అంటే ఏంటి, బయల్జబూల్ అంటే ఏంటి, వీటిని మీరు వెతకాల, డిక్షనరీలో తెలుసుకోవాలి. తర్వాత వ్యాకరణ అంశాలు ప్రాముఖ్యమైన. మనం తెలుగులో వ్యాకరణం నేర్చుకుంటాం కదా, గ్రామర్. ఇంగ్లీష్లో కూడా గ్రామర్ నేర్చుకుంటాం కదా మనం. ప్రతి వాక్యంకు కర్త, కర్మ, క్రియ ఉంటుంది. అంటే పని చేసేవాడు, పని చేయించుకునేవాడు, పని ఏంటి అని చెప్తాం మనం తెలుగులో చెప్పేటప్పుడు. పని చేసేవాడిని సబ్జెక్ట్ అంట. ఎవరి విషయంలో పని చేస్తున్నాడో ఆబ్జెక్ట్ అంట, అంటే కర్మ. ఏం పని చేశాడు? క్రియ, వెర్బ్ అంట. ఇలా అన్నమాట. ప్రతి వాక్యానికి అట్లా మనం ఇవన్నీ దగ్గర పెట్టుకొని చూస్తామని కాదు, మనకు ఒక అవగాహన కొరకు ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట మనము అని తెలుసుకోవటం కొరకు చెప్తున్నా. ఇవన్నీ వ్యాకరణ అంశాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి బైబిల్లో. అర్థమవుతుందా? నేను మార్క్స్ వార్త 1వ అధ్యాయము మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక అసైన్మెంట్ గా చెయ్యండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం తీయండి అందరు కూడా. మార్క్స్ వార్త 1వ అధ్యాయం, 6 ఉన్నారు, 6 తీయండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో అధ్యాయం అంతా చదవాలి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ పదాలు, పునరావృత పదాలు, అనుసంధానం చేయు పదాలు, కాలానికి సంబంధించిన పదాలు, స్థలానికి సంబంధించిన పదాలు, భేదాలు మరియు పోలికలు, తెలియని పదాలు, వ్యాకరణ అంశాలు, ఇవన్నీ ఆ 1వ అధ్యాయంలో మీకు ఏవేవి దొరికినాయో అవన్నీ నోట్ చేసుకోవాలి. రకరకాల పదాలను బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. అందుకని ఇవన్నీ రాసుకోవాలి నోట్స్లో. గమనించండి, ప్రతిరోజు ఇలాగే చేస్తామని కాదు. ఈ విధానము నీకు అలవాటైతే బైబిల్ చదివినప్పుడల్లా, ధ్యానిస్తున్నప్పుడల్లా ఆటోమేటిక్గా ఒక సిస్టమాటిక్ వేలో నువ్వు స్టడీ చేస్తావని అర్థం అన్నమాట. అందుకొరకు ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. గమనించండి. కాబట్టి ఇవి ఆ 1వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో మీరు అబ్జర్వ్ చేసి రాయాలి ఈ పదాలన్నీ కూడా, వ్యాకరణాంశాలు కూడా. ఓకే, అర్థమవుతుందా? నేను అందుకనే మీకు గైడెన్స్గా 1వ అధ్యాయం అన్నాను.
మీరు ఇవన్నీ రాసేసరికి చాలా టైం పడుతుంది. కాబట్టి నేనే మీ కొరకు ఇక్కడ తయారు చేశాను. మీరు చూస్తున్నారు కదా అందరూ, సెల్ ఫోన్స్ లో కూడా ఈ స్క్రీన్ షేరింగ్ చూస్తున్నారా అందరూ? చూస్తున్నాం అయ్య గారు, చూస్తున్నాం. రైట్ చూస్తున్నామండి అయ్య గారు. రైట్. ఇప్పుడు మీరు గమనించండి, ఇలా ఇదివరకు మీరు కొంతమంది చేసి ఉండవచ్చు, ఇలాంటి విషయాలు మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఒకసారి మనం పునరావృతం చేసుకుంటున్నాం, ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. అందుకని ఇక్కడ మొదటిగా మనం చూస్తుంది పునరావృత పదాలు అంటే మరలా మరలా వచ్చిన పదాలు, దాన్ని వచనాల వారీగా నేను రాశాను. ఇక్కడ బాప్తిస్మం అనే పదము ఎన్నిసార్లు వచ్చింది? మొదటి అధ్యాయం, మార్క్స్ వార్త మొదటి అధ్యాయం. అంటే ఈ విధంగా మీరు స్టడీ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఒక అధ్యాయాన్ని స్టడీ చేసేటప్పుడు ఇలా చెయ్యండి, అద్భుతమైనటువంటి రీతిగా మీరు విషయాలను గ్రహిస్తారనమాట. వెంటనే అనే పదం ఇన్నిసార్లు వచ్చింది, దయ్యములు అనే పదం అన్నిసార్లు వచ్చింది, అరణ్యం, గలిలయ, సమాజ మందిరం మరియు ఇలాంటివి మనం ఎన్నెన్నిసార్లు వచ్చినా ఏ వచనాల్లో వచ్చినాయో కూడా రాసుకున్నాం. ఎందుకనంటే ఇదంతా అబ్జర్వేషన్ పార్ట్ అన్నమాట. ఈ అబ్జర్వేషన్ పార్ట్ లో ఈ విషయాలు మనకు అర్థమైతే, టేక్ ఫర్ ఎగ్జాంపుల్, బాప్తిస్మము అనేటువంటి పదము 6 సార్లు వచ్చిందని రాశాను నేను. ఎందుకు వచ్చింది 6 సార్లు? ఇంటర్ప్రిటేషన్ లో మనం క్వశ్చన్ వేసుకుంటాం దానికి. అక్కడ యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మం గురించి, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి బాప్తిస్మం గురించి ఇలా అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. కాబట్టి బాప్తిస్మం అన్నిసార్లు అనే పదం వచ్చిందంటే అన్ని ఒకటే అర్థం కాదు అనేది అర్థమవుతుంది. ఇలా మనము ఇంటర్ప్రిటేషన్ పార్ట్ వచ్చినప్పుడు వాటి అర్థాలు గ్రహించటానికి ముందు అబ్జర్వ్ చేస్తాం విషయాలను, ప్రతిదీ కూడా. వెంటనే అనే పదము దాదాపు 10 సార్లు వచ్చింది అధ్యాయం మొత్తం మీద. వెంటనే, ఎందుకు వెంటనే అనే పదం అన్నిసార్లు వచ్చింది? ఇమీడియట్లీ అని ఉంటుంది ఇంగ్లీష్. అనగా యేసు ప్రభు వారు ఆ మొదటి అధ్యాయంలో ఆయన చేసిన పనులను గురించి వ్రాయబడి ఉంటుంది. మనము ఈ వెంటనే అనే పదం ఎన్నిసార్లు ఎందుకు అని ప్రశ్నిస్తాం ఇంటర్ప్రిటేషన్ లో. ఎందుకు వచ్చింది అనేది ప్రశ్నించినప్పుడు వెంటనే అనేది టైం వర్డ్ కాబట్టి సమయానికి సంబంధించిన పదము. ఆ సమయముకి యేసు ప్రభు వారు ప్రాధాన్యత ఇచ్చాడు అనేది అర్థమవుతుంది మనకి ఇంటర్ప్రిటేషన్. యేసు ప్రభు వారు సమయానికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే ఒక పని అయిన వెంటనే సమయాన్ని వ్యర్థము చేయకుండా ఇంకొక పని చేశాడు ఆయన. ఆ పని అయిన వెంటనే ఇంకొక పని చేశాడు. ఏమేం పనులు చేశాడు ఒక దినములో? ఒక దినాన్ని ఏ విధంగా ఆయన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా చేశాడు? ఇది ఇంటర్ప్రిటేషన్ లో వచ్చేటువంటి విషయం అన్నమాట. మనం అబ్జర్వ్ చేశాం కాబట్టి దాని గురించి క్వశ్చన్ వేసుకొని ఇంటర్ప్రిటేషన్ లో చేస్తాం. అంటే గమనించండి, ఇలా మనము ధ్యానించడం ద్వారా చక్కని అవగాహన వాక్యం ఎలా ఉంటుంది. ఆడ దయ్యముల గురించి ఉన్నది 3 సార్లు వచ్చింది. అరణ్యం అనే పదం 5 సార్లు వచ్చింది. గలిలయ 5 సార్లు వచ్చింది. సమాజ మందిరం 4 సార్లు వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది 4 సార్లు సమాజ మందిరం? ఆయన ఒక దినములోనే అన్నిసార్లు వెళ్ళాడా, లేకపోతే తర్వాత వెళ్ళాడా? ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఇది పునరావృత పదాలను గూర్చినటువంటి అవగాహన. అనుసంధానం చేయు పదాలు అంటే కనెక్టివ్ వర్డ్స్ ఏమేమి వచ్చినవి? మొదటి అధ్యాయంలో మరియు, అందుకు, అంతటా, అయితే, కనుక అని ఇలా వచ్చినాయి. మరియు అంటే ఇంతకుముందు ఏదో జరిగింది, మరియు అని అంటున్నాడు అనమాట. అప్పుడు మనము ఇంతకుముందు విషయాన్ని గుర్తుంచుకోవడానికి వీలుంటుంది ఈ కనెక్టివ్ వర్డ్. అందుకు, ఎందుకు అనే ప్రశ్న వేస్తాం మనం. కాబట్టి ఇంతకు ముందు ఏం జరిగింది?
ఎవరు మాట్లాడారు? అందుకు ఆయన అని ఉందనుకోండి, ఎందుకు ఇలా అన్నమాట. కాబట్టి ఈ అనుసంధానం చేయ పదాలకు కూడా ప్రాధాన్యత ఉంది. నువ్వు అర్థం చేసుకోవటం కొరకు ఇలాంటి విషయాలు నువ్వు తెలుసుకో. అంతటా అంటే దేని తర్వాత ఏం జరిగింది అంతకు ముందు అయితే ఇలా అన్నమాట. ఈ విషయాలన్నిటిని కూడా చూడండి, అబ్జర్వ్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాలానికి సంబంధించిన పదాలు, సమయాన్ని తెలియజేసే పదాలు. అంతటా అంటే ఏదో జరిగింది, దాని తర్వాత జరుగుతున్నటువంటి విషయం. ఆ దినములలో, ఏ దినాలు అని ప్రశ్నించుకుంటాం. అప్పుడు మళ్ళా వెనక్కి వెళ్ళి ఏ దినాలు, దేని గురించి రాయబడుతుంది ఇక్కడ? ఆ దినాలు అంటే ఎవరున్నారు అక్కడ, ఏ దినాల్లో అనేది అనమాట. 40 దినాలు, దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి? ఆ తరువాత విశ్రాంతి దినము, ఆ సమయమున సాయంకాలమున ప్రొద్దుగుంకినప్పుడు, వెంటనే. ఈ పదాలన్నీ కూడా కాలానికి సంబంధించిన పదాలు. ఇలా రాసుకుంటాం మనం. స్థలానికి సంబంధించిన పదాలు. అరణ్యము 5 సార్లు వచ్చింది. ఎందుకు అన్ని సార్లు వాడాడు అరణ్యం అనే పదానికి? యూదయ, యెరూషలేము, యోర్దాన్ నది, ఇవన్నీ చూస్తాం మనం. అనగా యూదయ ఎక్కడుంది, యెరూషలేము ఎక్కడుంది, యోర్దాన్ నది ఎక్కడుంది, గలిలయ ఎక్కడుంది, గలిలయలోని నజరేతు ఎక్కడుంది, గలిలయ సముద్రం ఎక్కడ ఉన్నది, ఆకాశము, కపెర్నహూము, గలిలయ ప్రాంతం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి రాసుకున్న తర్వాత వాటిని గురించి స్టడీ చేయాలి. యూదయ అంటే ఎక్కడున్నది? యూదయ అనేది ఒక స్టేట్ హెడ్ క్వార్టర్సా, లేకపోతే ఒక సిటీ హెడ్ క్వార్టర్సా, లేకపోతే ఒక విలేజ్ హెడ్ క్వార్టర్సా, ఏంటి అనే దాని గురించి, దాని జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ అంతా స్టడీ చేయాలి మనం. యెరూషలేము ఎక్కడుంది? యెరూషలేము అది కూడా స్టేట్ హెడ్ క్వార్టర్సా, లేకపోతే స్టేట్ లో ఉన్న ఒక భాగమా, లేకపోతే ఒక సిటీనా? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు యెరూషలేము యొక్క ఉద్దేశం ఏంటి? యెరూషలేము ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు? యెరూషలేముకి ఇంకా ఏదైనా పేర్లు ఉన్నాయా? ఇలా యోర్దాన్ నది అంటే నదులు ఎన్ని ఉన్నాయి? యోర్దాన్ నది ఎక్కడుంది? ఇంకా వేరే వేరే నదులు కూడా ఉన్నాయా అక్కడ? ఇలా అబ్జర్వ్ చేస్తాం. ప్రతిదీ కూడా స్థలానికి సంబంధించిన పదాలు. సమాజ మందిరం, ఎందుకు సమాజ మందిరం ఎందుకు ఉంది ఇక్కడ? సమాజ మందిరం అంటే ఏంటి అసలు? సమాజ మందిరానికి ప్రాధాన్యత ఏముంది అసలు? ఇవన్నీ స్టడీ చేయాలి. కొంత దూరము అన్నాడు అంటే ఎంత దూరము? ఎందుకు అక్కడ కొంత దూరం అనే పదం వచ్చింది? గమనించండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పదాల్లా కనిపిస్తాయి, కానీ చాలా అర్థంతో కూడిన విషయాలు ఉంటాయి అక్కడ మనం తెలుసుకోవాల్సి. దేవుని బిడ్డలారా గమనించండి. దెన్ భేదాలు, పోలికలు, కంపారిజన్స్, కాంట్రాస్ట్. దేవుని కుమారుడు అని ఉంది, అక్కడే ప్రియ కుమారుడు అని చూస్తాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని అంటాడు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 1వ వచనంలో. అంటే యేసుప్రభు వారు సువార్త ప్రారంభించేప్పటి నుంచి జరిగిన విషయాల్ని రికార్డ్ చేశాడు మార్కు. ప్రియ కుమారుడు, నీళ్ళలో బాప్తిస్మము, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, జాలరులు, మనుషులు పట్టు జాలరులు, శాస్త్రుల వలె, అధికారము గలవాని వలె, ఏమీ చెప్పవద్దు, విస్తారముగా ప్రకటించెను. కాంట్రాస్ట్ చూస్తున్నాం అన్నమాట. గమనిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఏంటండి ఇదంతా, ఎందుకింత చీలికలు పేలికలు చేయాలా అని అంటారు కొంతమంది. పరిశుద్ధాత్మని అడిగితే ఎన్నో విషయాలు చెప్పేస్తాడు, నాకు ఇవన్నీ అవసరం లేదు అని అనుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా, వీటిని గురించిన సరైన అవగాహన నీకు లేకపోతే నీ సొంత అభిప్రాయాలను ఇష్టానుసారంగా చెప్పేస్తావు. అందుకనే స్టడీ ధ్యానించేటప్పుడు ఈ విషయాల యొక్క బ్యాక్గ్రౌండ్స్ అన్నీ నీకు తెలియాలన్న. తెలియని పదాలు, పద సమూహాలు, అన్నోన్ వర్డ్స్ అని అంటాం. తర్వాత పద సమూహాలు అంటే ఫ్రేజెస్ అని అంటాం ఇంగ్లీష్లో.
అన్నోన్ వర్డ్స్, తెలియని పదాలు. దేవుని కుమారుడు అంటే తెలుసా నీకు? ఏముందండి, యేసుక్రీస్తే కదా అనొద్దు. తెలుసుకోవాలి, దాని గురించినటువంటి డిక్షనరీ ఏం చెప్తుందో చూడాలి. నా దూత అన్నాడు. ఎవరు ఆయన? దూత ఎవరు? దూత అంటే దేవుని దగ్గర ఉండే దూతలు కదా. మరి ఇక్కడ దూత అని ఎవరి గురించి సంబోధించాడు తెలుసుకోవాలి. ప్రభు మార్గము, పాపక్షమాపణ, మారు మనసు, పాపములు, ఇలాంటి పదాలన్నిటి యొక్క నిర్వచనాలు తెలుసుకోవాలి. బాప్తిస్మము, ఒంటి రోమముల వస్త్రము, అడవి తేనె, మిడతలు, చెప్పుల వారు విప్పుట, నీళ్లలో బాప్తిస్మము, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, ఆకాశము చీల్చబడుట, పరిశుద్ధాత్మ పావురం వలె దిగటం, సాతాను శోధన, దేవదూతలు, దేవుని రాజ్యం, మనుషులను పట్టు జాలలు, విశ్రాంతి దినం, సమాజ మందిరం, అపవిత్రాత్మ, నజరేయుడు, దయ్యములు, కుష్ఠరోగి, దేహమును యాజకుని కనబరుచుకోవటం, మోషే నియమించిన కానుకలు, ఇలాంటివన్నీ కూడా మనము డిక్షనరీ ద్వారా అర్థాలు తెలుసుకుంటాం. బైబిల్ డిక్షనరీ ద్వారా తెలుసుకోవాలా, చదవాలా, ధ్యానించాలి. అందుకని అన్నా నేను, అవర్స్ టుగెదర్ మనము వాక్యాన్ని ధ్యానించాల్సి వస్తుంది బైబిల్ స్టడీలో అనేటువంటిది. ఇవన్నీ అవసరం లేదు అని అనుకుంటే బైబిల్ స్టడీ అవసరం లేదు. మనకి ఏది గుర్తొస్తే అది మనం ఏం చెప్తే అదే దైవవాక్ అని చెప్పేస్తాం. ఎవరెవరు ఉన్నారు అక్కడ ఆ ప్యాసేజ్, ఆ యొక్క అధ్యాయంలో? వాళ్ళ పేర్లు కూడా రాసుకోవాలి. బాప్తిస్మ యోహాన్, యోదయ, యెరూషలేం వారు, యేసు, అంద్రేయ, సీమోను, యాకోబు, యోహాను, జబదయి, జీతగాండ్రు, అపవిత్రాత్మ పట్టినవాడు, సీమోను అత్త, జనులు, రోగులు, దయ్యం పట్టినవారు, కుష్ఠరోగి. ఇలా మనం చూస్తే ఎవరెవరు ఉన్నారో నోట్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఎవరితో ఏం చెప్పారు అది గమనిస్తున్నారా? ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ పార్ట్. నేను చెప్తుంది మీకు సమాంతర లేక సాదృశ్య భాగాలు. అంటే ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చదివాం, మార్క్స్ వార్త మొదటి అధ్యాయం. ఈ విషయాలు ఇంకా ఏదైనా సువార్తలో రాయబడ్డాయా? అయితే అక్కడ ఎలా రాయబడ్డాయి ఈ అబ్జర్వ్ చేయాలి మనం. అందుకని మార్క్స్ వార్త మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలు మత్తయి వార్త 3, 4, 8 అధ్యాయాల్లో కనపడుతుంది. లూకాసు వార్తలో 3, 4, 5 అధ్యాయాల్లో కనపడుతుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్టడీ చేయాలి మనం. అంటే ఇక్కడున్న విషయాన్ని చదువుతున్నప్పుడు ఇదే ప్యారలల్ ప్యాసేజ్, సమాంతర సాదృశ్యము ఇంకొక చోట ఎక్కడైనా ఉన్నదా అని ఉన్నప్పుడు ఆ సువార్తలో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విషయాలు అబ్జర్వ్ చేయాలి. అది కూడా సరిగా స్టడీ చేయాలి. అప్పుడే ఇంటర్ప్రిటేషన్కి వచ్చేటప్పుడు చక్కగా మనం సరైన అర్థాన్ని చెప్పాలి. అందుకని ఇందాక చెప్పాను, అబ్జర్వేషన్ సరిగా లేకపోతే ఇంటర్ప్రిటేషన్ తప్పు చేస్తాము. ఇంటర్ప్రిటేషన్ సరిగా లేకపోతే అన్వయించుకోవటం సరిగా ఉండదు, మన జీవితానికి అప్లై చేసుకోవటం ఉండదు అనేది చెప్తున్నాను. గమనిస్తున్నారా? మీరు ఇది నేను మీకు దీంట్లో పెడతాను, ఇది గూగుల్ క్లాస్ రూమ్లో పెడతాను. ఈ యొక్క అసైన్మెంట్ మీరు చేయండి. ఇది ప్యారలల్ ప్యాసేజ్ అన్నమాట. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉన్నటువంటి ఈ విషయాలు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2 నుంచి 8 వరకు, లూకాసు సువార్త 5వ అధ్యాయం 18 నుంచి 26 వరకు వాళ్ళు ఎలా రికార్డ్ చేశారు అనేటువంటిది చదవటం. దానికి దీనికి ఏమైనా కాంట్రాస్ట్ ఉందా, భేదాలు ఏమైనా ఉన్నాయా, లేదా కంపారిజన్ పోలికలు ఏమైనా ఉంటున్నాయా చూడండి. అందుకని ఇక్కడ నేను ప్రశ్నలు ఇచ్చాను. ఈ ప్రశ్నలకు మీరు జవాబులు రాయండి. అది అర్థమైపోతా ఉంటుంది మీకు ఏంటిది అనేది. మీ అబ్జర్వేషన్ చక్కగా ఉందా లేదా తెలిసిపోతుంది అనమాట. ఓకే, సరిగా మీరు నేర్చుకుంటున్నారా లేదా అనేది అర్థమవుతుంది. ఇది నేను గూగుల్ క్లాస్ రూమ్లో పెడతాను, మీరు అక్కడ చూడండి. ఓకే,
రైట్. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో ఏదైనా మీకు అనుమానం ఉంటే అడగండి దయచేసి. ప్రశ్నించాలా అనుకుంటే అడగండి. అసలు ఇప్పటి వరకు నేను చెప్పిన మీకు అర్థమైనయా? ఇది అవసరమేనా? ఇలా స్టడీ చేయటం అవసరమేనా? ఏం పర్లేదన్న ఇవన్నీ ఎందుకన్నా అంటారా? చెప్పండి మీ యొక్క ఉద్దేశం. మీరు అన్మ్యూట్ చేసుకోండి. స్టడీ చేయడం మంచిదేనండి అయ్యగారు. కానీ ఇవన్నీ స్టడీ చేసి అంటే మనం ప్రజెంట్ చేసినప్పుడు కొన్నిసార్లు అది వాళ్ళకి బోర్లా ఉంటుందా ఏంటి అని ఒక ఇదేనా అంటే కొన్ని ఇలిస్ట్రేషన్స్ అక్కడ సందర్భం ఆ పెట్టిన ఇప్పుడు ఒక కాటేజ్ పేరు పెట్టామనుకోండి అయ్యారు, వాళ్ళ సందర్భం అక్కడ వాళ్ళ కుటుంబ పరిస్థితి వేరేగా ఉంటది. కానీ వాక్యం అంటే దాన్ని మార్చి చెప్పేస్తామని కాదు, కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితిని బట్టి అక్కడ మనం వాళ్ళని ధైర్యపరచడానికి వాళ్ళని ఆదరించడానికి కొన్ని మాటలు అంటే ఇలా ఈ రకంగా ప్రిపేర్ అయితే మనం కాటేజ్ ప్రేయర్లో వాక్యం చెప్పలేమా ఏంటి అని అని ఒకటి. రైట్. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా మనము వెళ్ళిపోయి ప్రసంగంలో చెప్పం. ఇవి మన ప్రిపరేషన్ ఇవన్నీ. ఎందుకు అని అంటే వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు చక్కగా వివరించి చెప్పటానికి ఇవన్నీ మన మైండ్లో ఉంటాయి. మనము విశ్వాసులందరికీ అనగా కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ అయినా ఆదివారం మన సంఘంలో అయినా మనం వాక్యం చెప్పేటప్పుడు ఈ విషయాల గురించి వాళ్లకు అవసరమైన దాన్ని వివరిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటుంది, బోరు కొట్టదు వాళ్ళకి. ఎందుకంటే మనము కేవలము ప్రసంగ రీతిగా మనం చెప్పేదానికంటే ఇట్లా విషయాలు వివరిస్తూ చెప్తే వాళ్ళకి చాలా మందికి ఆసక్తి ఉంటుంది. కానీ అన్ని విషయాలు వివరిస్తామని కాదు. ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ బాప్తిస్మం సరిగ్గా నువ్వు స్టడీ చేయకుండా అది ఏం లేదండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే నువ్వు మామూలుగా నీళ్ళల్లో తీసుకున్న బాప్తిస్మం కంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరండి అని ఏదో ఇట్లా చెప్పేసేయటం కాదు. దాన్ని అందుకని నువ్వు స్టడీ చేస్తే దాని బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకుంటే నువ్వు డిక్షనరీస్ ప్రకారం స్టడీ మెటీరియల్ ప్రకారం విషయాలన్నీ గ్రహించినప్పుడు నువ్వు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తావు వాళ్ళకి. అందుకొరకు ఇవన్నీ కూడా మనము మన ప్రిపరేషన్ ఇదంతా. అదే రీతిగా మనం ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ అవుతామని కాదు, దీన్ని మనసులో పెట్టుకోవాలి. మనం ప్యాసేజ్ ఒకటి తీసుకొని మనం చదువుతుంటున్నప్పుడు అక్కడ ఏదైనా మనకు వెంటనే అర్థమైపోతా ఉంటుంది. ఒక రిపీటెడ్ వర్డ్ వచ్చింది అనుకో, అరే ఇదేంటి 2-3 సార్లు వచ్చింది, ఎందుకు రాశాడు అని అక్కడక్కడ ఊరిక ఆలోచిస్తాం. మళ్ళా నోట్స్ లో పెద్ద నోట్స్ రాయమని కాదు నా ఉద్దేశం. ఇది ముందు మీరు ఇలా నేర్చుకోగలిగితే అప్పుడు చక్కని అవగాహన ఉంటుంది మీకే. అంతేగాని మనం వెళ్ళిపోయి ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు వాళ్ళకి వివరించాలని కాదు నేను అంటుంది. ఇది మీ కొరకు అన్నమాట. మీరు అబ్జర్వ్ చేసి మీరు విషయాలను గ్రహించటం కొరకు వాళ్ళకి నేర్పిస్తారు. తర్వాత మీరు సంఘానికి కూడా ఈ యొక్క బోధన ఉండాలి. వాక్యాన్ని ఇలా మనం అర్థం చేసుకోవాలి అనేది మీరు సపరేట్ టీచింగ్ క్లాసెస్లో చెప్తారు. ఈ విషయాలు ప్రసంగాల్లో కాదు, ఆదివారం ప్రసంగాల్లో కాదు, బైబిల్ స్టడీ క్లాసెస్ అని పెట్టుకుంటాం కదా మనం. అప్పుడు ఈ విధంగా మనం స్టడీ చేయాలా అని చెప్తాం అన్నమాట. అది మీకు ఇవంతా కూడా నేను PDF నోట్స్ పంపిస్తాను. మీ సంఘంలో మీరు చక్కగా వాటిని మీ యొక్క విశ్వాసులకు కూడా నేర్పించండి. బోర్డు మీద అన్ని రాసి నేర్పించండి. చక్కగా నేర్చుకుంటారు వాళ్ళు వాక్యాన్ని ఎలా స్టడీ చేయాలా అవునా అనేది. అయ్యా ఎజ్రా గారు ఏదో చెప్పబోయారు ఇందాక. లేదన్నా. డానియల్ గారు. అయ్యగారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అవసరమేనా? చాలా ఇంపార్టెంట్. అంటే మీరు అన్నట్టుగా సందర్భానుసారంగా ప్రసంగం దగ్గరే కాకుండా బైబిల్ స్టడీలో చాలా ఇంపార్టెంట్.
మనము స్టడీ చేయటం కొరకు మనకు విషయాలు ముందు అర్థం కావాలి. అది ఓకే. మా నాగమణి ఈ రోజే వచ్చినట్టున్నారే మీరు? అవునమ్మా, ఇంకో మరి మీరు రోజు రండి, లేకపోతే ఏమవుతుందంటే మీకు విషయాలు అర్థం కావు. తర్వాత సునీత, మీకు అర్థమైందమ్మా? అర్థమవుతుందన్న. రైట్. పల్లవి, మీరు ఇదివరకు వినుంటారేమోరా? అమ్మా పల్లవి ఉన్నారా? సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. మీరు లింక్ పెడుతున్నారు కదా సార్, అది బ్లూ మార్క్ తో రావడం లేదండి. మేము మళ్ళీ అది ఎవరికైనా పంపించుకుని ఎవరికి పంపిస్తామో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తేనే కానీ జూమ్ ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకని అట్లా? గ్రూప్ లో జరుగుతుందో మీకు అట్లా? ఎజ్రా మీకు? నాకు ఇప్పుడు ఓపెన్ అవుతుందన్న. ప్రసాద్ రోజు ఒకసారి నువ్వు ఓపెన్ అయిన తర్వాత ఆ రోజు నీకు లిస్ట్ ఉంటది కదా, ఆ లిస్ట్ ఓకే చేస్తే చాలు. మళ్ళా రోజు నువ్వు అక్కడికి వెళ్ళకు, జూమ్ కి వెళ్ళవసరం లేదు. నీకు లిస్ట్ ఉంటది అక్కడ, చిన్న యారో మార్క్ ఇచ్చి అక్కడ అయిపోయి నేను దాని మీద జాయిన్ ఉన్న తర్వాత చేయవచ్చు. నేను గ్రూప్ లో పెడుతున్నాను కదా తమ్ముడు. గ్రూప్ లో మీరు గ్రూప్ లో పెట్టిన దానికి బ్లూ మార్క్ తో రావట్లేదండి. అవునా? బ్లూ మార్క్ తో మాకు వచ్చింది అనుకోండి సార్, మేము అది క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోద్ది. మేము ఏం చేయవలసి వస్తుంది, ఎవరికైనా షేర్ చేసి. చూడండి ఉందగా బ్లూ మార్క్. మాకు అలా రాలేదు సార్. మరి ఎందుకని? మీకంటే మీ ఒక్కోసారి ఏమవుతుందనంటే మీ జూమ్, మీరు వాడే జూము అది రీఇన్స్టాల్ చేసుకోండి. సరే సార్. అది అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి. అది ఓన్లీ ప్రసాద్కే కాదండి, అందరికి అలాగే వస్తుందండి. ప్రసాద్ చెప్పిన ప్రాబ్లం అందరికి ఉందండి. అవునా? ఓకే. నాట్ ఓన్లీ ప్రసాద్ అండి, పూర్ణ గారు కూడా అందుకే జాయిన్ అవ్వలేకపోతున్నానని చెప్పిందండి. అర్థం అవట్లేదు నాకు. అంటే ఫోన్ కోసం అంత అవగాహన లేదు వాళ్ళకి. బ్లూ మార్క్ వచ్చింది అనుకోండి సార్, వెంటనే ఓపెన్ చేస్తారు. ఇంకొకటి సార్, ఒరిజినల్ గా కొన్ని జూమ్ మీటింగ్స్ ఎలా ఉంటాయంటే సార్, బ్లూ మార్క్ వస్తే క్లిక్ చేయగానే మొత్తం జూమ్ మీటింగ్ ఆన్ అయిపోద్ది. అవును. మీది ఎలా ఉందంటే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే అందరూ టైప్ చేయలేరు, అలా ఇబ్బంది పడతారు చాలా మంది. పాస్వర్డ్ అడగటానికి కారణం ఏంటంటే చెప్తాను. పాస్వర్డ్ అడగటానికి కారణం ఏంటంటే మీరు జూమ్ లో మీ యొక్క ఇంటర్నెట్ ఈమెయిల్ ఐడి మీరు రికార్డ్ చేయకపోతే పాస్వర్డ్ అడుగుద్ది. ఇప్పుడు పాస్వర్డ్ ప్రకారం కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు మామూలుగా జూమ్ని జూమ్ సింబల్ దగ్గర మీరు క్లిక్ చేసి అది ఓపెన్ అవటంతోనే పాస్వర్డ్ అడుగుద్ది. ఆ పాస్వర్డ్ మీరు జాయిన్ అవ్వచ్చుగా. పాస్వర్డ్ ఇస్తున్నాను కదా. కొంతమంది తెలియట్లేదండి కొంచెం, అంటే అందరికీ అర్థం అవ్వట్లేదండి అది. అదే నేను అంటున్నా. అంటే ఇప్పుడు మనము మన ఈమెయిల్, మన ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మనం ముందు రిజిస్టర్ చేసుకుంటే అందరికి జూమ్ మామూలుగా ఇదవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. కానీ దాంట్లో మనము ఈమెయిల్ అవన్నీ పెట్టాలి, అప్పుడే మనకు అవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. లేదన్నా అంటే లేదు. ఇప్పుడు నేను ప్రతిరోజు మార్నింగ్ జాయిన్ అవుతాం అన్నా, అది ప్రేయర్ జరుగుతుంది, డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది అందులోకి జూమ్ లోకి. కానీ మీది మాత్రం పాస్వర్డ్ అడుగుతుంది. అలా అడగడం వల్ల దాన్ని మళ్ళీ సార్ ఒకటండి, ఇదే సెల్ లో పాస్వర్డ్ ఉంటది, అదే సెల్ లో మేము జూమ్ ఆన్ చేస్తే